గాక దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి ఒక 2 రోజులు క్రితం నుండి కూడా ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ధ్యానాలని మొదలుపెట్టే ప్రయత్నం అయితే మనం చేసాం. అయితే ప్రకటన గ్రంథ ప్రస్తావనలోకి ఇంకా మనం వెళ్ళలేదు. అంటే ప్రకటన గ్రంథంలో ఉన్న ఏ లేఖనాన్ని కూడా ఇంకా తీసి దాన్ని అధ్యయనించేటువంటి అవకాశము సమయం ఇంకా రాలేదు. కానీ అంతకంటే ముందుగా బైబిల్ యొక్క చరిత్ర, క్రైస్తవ్యం యొక్క పునాదులు, వీటి గురించి మాట్లాడుకొని కొన్ని మర్మాలు, కొన్ని నిగూఢమైనటువంటి సత్యాలు, ఇప్పటి వరకు మనం కని విననటువంటి ఎన్నో రహస్యాలన్నిటినీ కూడా బయలుపరిచిన తర్వాత ప్రకటన గ్రంథంలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నేనైతే కలిగి ఉన్నాను. కనుక అవన్నీ ముందు పూర్తి చేసేసుకుంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పరిపక్వతలోకి మీరు వచ్చేస్తారు. కాబట్టి నేను చెప్పేటువంటిది మరింత బాగా అర్థమయ్యేటువంటి అవకాశం మీ అందరికీ కూడా ఉంటుంది. అయితే గడిచినటువంటి ఆ క్లాసులో లేదంటే ఆరాధనలో ఓ ప్రత్యేకమైనటువంటి మర్మాన్ని లేదంటే సత్యాన్ని మీ అందరితో కూడా పంచుకోవడానికి దేవుడు తన కృపను అందించాడు. ఏంటి ఆ సత్యం అని అంటే, బైబిల్ అంతా కూడా 7000 సంవత్సరాలు గూర్చిన ప్రస్తావన మాత్రమే. 7000వ సంవత్సరం కంటే కూడా ఒక్క దినం ఎక్కువ గురించి కూడా బైబిల్ ఎక్కడ ప్రస్తావించబడలేదు. అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా రాయబడినటువంటి విషయాలన్నిటిలో మనకు కనబడేది 7000 సంవత్సరాలు మాత్రమే. 7000 సంవత్సరాల యొక్క చరిత్ర బైబిల్లో రాయబడింది. ఈ తర్వాత జరిగేటువంటి విషయాల గురించి దేవుడు రాయలేదు. కాబట్టి ఈ విషయం మీ అందరికీ కూడా అర్థమయ్యేటువంటి అవకాశంలో ఉందని నేనైతే నమ్ముతున్నాను. ఎంతమంది దానికి అర్థమైంది? 7000 సంవత్సరాలను ఆధారాలు కూడా చూపించాను. ఆదాము నుండి యేసుక్రీస్తు ప్రభు వరకు 4000 సంవత్సరాలు, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నుంచి ఈ రోజు వరకు 2000 సంవత్సరాలు పైప్రాయం అయిపోయింది. కాబట్టి 700వ సంవత్సర ప్రారంభం అంతా కూడా మిలీనియం అంటే 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. అప్పుడు మనం ఈ శరీరాలతో ఉండం, మహిమ శరీరాలతో ఉంటాం. మిగిలినటువంటి 1000 సంవత్సరాలలో ఉత్పత్తి అయినటువంటి మానవుల మీద మనం ఆధిపత్యం చేస్తాం. మనం అందరం కూడా నాయకులుగా ఉంటాము అనేటువంటి విషయాన్ని కూడా నేను అంటే 7 సంవత్సరాల శ్రమకాలం తర్వాత మానవుడికి నాశనం లేదు. 1000 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా 1000 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు అర్థం చేసుకోండి. ఇప్పుడున్నటువంటి జనాభా కంటే కూడా అధికమైన జనాభా 1000 సంవత్సరాలు అయిపోద్ది. 1000 సంవత్సరాలు అయిపోద్ది. ఆ 1000 సంవత్సరాల్లో వచ్చిన జనాభాని మనం పాలిస్తాం. అది కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. 7000వ సంవత్సరం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది బైబిల్లో ఎక్కడ ప్రస్తావించలేదు. కాబట్టి 7000 సంవత్సరంలో మనం ఉండం. 6000 సంవత్సరం ఆఖరిలో ఉన్నాం. ఈ ఆఖరి దినాల్లో దేవుని రాకడ వచ్చి ముగించిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలియపరిచే ప్రయత్నం చేశాను. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అర్థం కాలేదని ఇంకొకసారి చెప్పండి అన్న వాళ్ళు ఒకసారి చేయి ఎత్తండి పైకి. మాకు అర్థం కాలేదండి, బైబిల్ అంతా 7000 సంవత్సరాలు మాత్రమే జరిగిన దాని గురించి దేవుడు రాయించాడు, అది మీరు చెప్పింది మాకు అర్థమయ్యలేదని ఎవరైనా ఉన్నారా? ఇంచుమించు ఆమోస్ గారికి అర్థమైంది, అందరికీ అర్థమైపోయింది. కాబట్టి 7000 సంవత్సరాలే. ఆదికాండంలో మనం చూస్తే 6 రోజులు దేవుడిని సృష్టిని కలిగి చేసిన తర్వాత 7వ దినాన్ని ఆయన ఏం చేశాడు? రెస్ట్ తీసుకున్నాడు. సేమ్ అది జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు. 6 సంవత్సరాలు అంటే ఒక్క దినము 1000 సంవత్సరాలు ఎన్ని దినాలని దేవుడికి? ఒక దినంతో సమానం. అర్థమైందా లేదా? 1000 ఏండ్లు ఒక దినంతో సమానం దేవుడికి. ఆ లాజిక్ చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. అంటే 6 సంవత్సరాలు అయింది ఇప్పటికి. అంటే ఎన్ని రోజులైంది దేవుడి దృష్టిలో? 6 రోజులైంది. 7వ రోజున ఏం చేయాలి? విశ్రాంతి పొందుకోవాలి. ఆయన 7000వ సంవత్సర ప్రారంభం నుంచి ఆయన విశ్రాంతి పొందుకుంటాడో మనం భూమిని పాలిస్తాం. అదే సబ్జెక్ట్. పెర్ఫెక్ట్గా చెప్తున్నాను నేను. 6000 సంవత్సరం ముగింపులో ఉన్నాం మనం. చాలా కొన్ని అంటే ఇంచుమించుగా 10-12 సంవత్సరాలు అటు ఇట్లో 6000 సంవత్సరాలు పూర్తయిపోతాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి 7000 సంవత్సరంలో ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇప్పటి వరకు తెలియని ఎన్నో రహస్యాల గురించి కూడా ప్రస్తావించుకుందామని అన్నాను కూడా. అసలు ఆ రాకడలో క్రైస్తవులు మాత్రమే ఎత్తబడతారా? పచ్చి అబద్ధం అది.
దేవుని యొక్క రాకల్లో క్రైస్తవులు మాత్రమే కాదు, ఇతరులు కూడా ఎత్తబడతారు కొంతమంది. వారెవరో అనేటువంటిది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆదాము నుండే పాపం వచ్చింది అనేది అబద్ధం. ఆదాము నుండే పాపం వచ్చినట్టయితే ఆదాము కంటే ముందుగా పరలోకంలో సాతాను దేవునికి వ్యతిరేకైపోయాడు, దేవుని మీద తిరుగుబాటు చేశాడు. మరి పరలోకంలో పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి ఎన్నో రహస్యాలు, మర్మాలు ఇవన్నీ కూడా నేను తెలియపరిచేటువంటి ప్రయత్నం నేనైతే చేస్తాను. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలం అంటే దేవుని దృష్టిలో 6వ రోజులో ఉన్నాం. మనం 6000వ సంవత్సరం రన్నింగ్ ఎండింగ్లో ఉన్నాం. దేవుడికి ఏమో అది 6వ దినం. అయితే ఈ 6000వ సంవత్సరం నుండి ఒక 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 4000 సంవత్సరాలు, మొదటి 4000 సంవత్సరాలు ఏం జరిగిందని చెప్పడం జరిగింది. అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు, తన స్వకీయ జనాంగంగా ఆ వంశాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి ఏ రాజ్యాలకి దేవుడు అప్పచెప్పాడు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. సమయం సమీపించినప్పుడు, సంపూర్ణమైనప్పుడు దేవుడే ఇంకా ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు వీళ్ళతో పని లేదు, నేనే వస్తాను అని చెప్పి పాప పరిహారార్థ బలిగా తన ప్రాణాన్ని సమర్పించుకున్నాడు. అక్కడితో 4000 సంవత్సరాలు అయింది. ఆయన ప్రాణ పుట్టిన దగ్గర నుంచి కొత్త కాలం మొదలైంది. ఆఫ్టర్ డెత్ అనేది అన్నా డొమినో అని అర్థం, అంటే ది లార్డ్స్ డే అని అర్థం అన్నమాట. ఏడి అనేటువంటి అంటే కాలం అనేటువంటిది విభజించబడింది. క్రీస్తు పుట్టుకకి ఒక కాలం, క్రీస్తు తర్వాత ఇంకొక కాలం. కాలాన్ని విభజించేశారు ఆయన పుట్టడంతో. ఆయన పుట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటికి 6000 సంవత్సరాలు పూర్తయినాయి. అవునా కదా? నీ పుట్టినరోజు చెప్తుంది, ఆధార్ కార్డులో నీ పుట్టిన సంవత్సరం చెప్తుంది, ఆయన పుట్టిన ఆధారం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టి మరణించి ఆరోహణమైన దగ్గర నుంచి ఈ రోజుకి 6000 సంవత్సరాలు పూర్తయినాయి. అవునా కదా? 2000 సంవత్సరాలు పూర్తయినాయి. ఒక్కసారి 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. మొన్నేమో బైబిల్ చరిత్ర, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకున్నాం. ఈరోజు క్రైస్తవుల యొక్క పునాదులు ఏంటో తెలుసుకుందాం, మూలం ఏంటో తెలుసుకుందాం, ప్రారంభం ఏంటో తెలుసుకుందాం. ఈరోజు క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడిందా లేదా చెప్పాలి. 750 కోట్లలో సుమారుగా 400 కోట్ల మంది మనమే ఉన్నాం. అవునంటారా కదంటారా? అంటే 12 మందితో మొదలైనటువంటి క్రైస్తవ్యం, 120 మందితో మొదలైనటువంటి క్రైస్తవ్యం, 3000 మందితో మొదలైనటువంటి క్రైస్తవ్యం ఈరోజు ప్రపంచ జనాభాలో 400 పై కోట్లేగానే మారిపోయిందని అంటే ఆయన యొక్క ఉద్దేశం నెరవేరి విస్తరించబడిందా లేదా? ఖచ్చితంగా విస్తరించబడింది. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద బతికాడు. 33.5 సంవత్సరాలు కొంతమంది అంటారు, 34 అని నేను అంటాను, ఏదైనా ఒక అటు ఇటుగా. 34 సంవత్సరాలు భూమి మీద సంచరించి ఆయన మరణించి తిరిగి పునరుద్ధానుడు అయిపోయాడు. పునరుద్ధానుడు అయ్యేటువంటి తర్వాత సమాధిలోంచి లేచిన తర్వాత ఒక 40 రోజులు అందరికీ కనబడ్డాడు, ఒక 12 సార్లు అలా కనబడ్డాడు. ఇంక వెళ్ళిపోతూ శిష్యులందరికీ కూడా ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారు అన్నమాట? మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఏం చేయాలి? సర్వలోకానికి సువార్తను ప్రకటించండి. సువార్త అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన, మరణ, పునరుద్ధానం, ఇదే సువార్త అంటే. ఆయన ఎందుకు పుట్టాడు, ఆయన పుట్టిన తర్వాత సంచరించినటువంటి కాలంలో ఏం బోధించాడు, ఆయన వెళ్ళిపోతూ చనిపోయిన తర్వాత ఏం చెప్పి వెళ్ళిపోయాడు, ఇది ఒకటే సువార్త అంటే. ఇది మాత్రమే తెలియపరచాలి. ఇది కాకుండా చాలా మంది చాలా విధాలుగా చెప్తున్నారు, కానీ వాస్తవానికి మెయిన్ టాపిక్ మాత్రం జనన, మరణ, పునరుద్ధానాలు అన్నమాట. వెళ్ళిపోతూ అపోస్తులందరికీ కూడా, తన శిష్యులందరికీ కూడా ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఏ ప్లేసులో నుంచి అయితే ఆయన ఆరోహణం అయిపోయాడో అదే ప్లేసులో మళ్ళీ అడుగు పెడతాడు ఆయన. ఎప్పటికే కూడా యెరూషలేములో ఆయన ఆరోహమైపోయినటువంటి ఆ ప్లేస్ని ఒక పుణ్యక్షేత్రంగా, చాలా పరిశుద్ధమైనటువంటి స్థలంగా ఎంచి చాలా మంది దాన్ని వీక్షిస్తూ ఉంటారు. ఒక రాయ, ఒక లైమ్ స్టోన్లో ఉంటుంది, అక్కడి నుంచి ఆయన ఆరోహణం అయిపోయాడని చూసిన వాళ్ళందరూ ఒక ప్రత్యేకమైనటువంటి దేవాలయంగా కట్టేశారు దాన్ని. మళ్ళీ అక్కడికే దిగుతాడు. ఒలివల కొండ మీద ఆయన మళ్ళీ అడుగు అనేటువంటిది కూడా పెడతాడు ఆయన. 19వ అధ్యాయంలో కనబడుతుంది మనకు ప్రకటన గ్రంథంలో. దాని గురించి కూడా ప్రస్తావించుకుందాం. అయితే వెళ్ళిపోతున్నప్పుడు ఈ 12 మంది శిష్యులకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే సర్వ సృష్టికి వెళ్ళి
సర్వలోకానికి ఏం చేయండి? సువార్తని ప్రకటించండి. ఏ ప్రారంభంకైనా సరే ముగింపు అనేటువంటిది ఉంటుంది. ముగింపు అనేటువంటిది ఉన్నదంటే ఖచ్చితంగా ప్రారంభం అనేటువంటిది కూడా ఉండాలి. తల లేకుండా తోక ఉంటుందా? తోక లేకుండా తల ఉంటుందా? ఖచ్చితంగా క్రైస్తవ్యం ఎంతగా విస్తరించబడింది అని అంటే దాని యొక్క ప్రారంభం కూడా ఖచ్చితంగా ఉండాలి. అయితే 2000 సంవత్సరాలు వెనక్కనే వెళ్ళామంటే క్రైస్తవ్యం యొక్క ప్రారంభం, క్రైస్తవ్యం యొక్క మూలం, బీజం ఎప్పుడు పడింది, ఆ కాలం యొక్క పరిస్థితులు ఏంటి, ఆ రోజుల్లో సువార్త ప్రకటించేటువంటి సమయంలో వచ్చినటువంటి శోధనలు ఏ విధంగా ఉన్నాయి, ఆది సంఘం అనుభవించినటువంటి శ్రమలేంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కానీ నేను ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, చాలా విశ్వాసంతో చాలా నమ్మకంతో నేను చెప్పగలిగేటువంటి మాట తెలుసా, నా పూర్వీకులను బట్టి నేను చాలా ఆనందిస్తూ ఉంటాను. నా పూర్వీకులు కానీ క్రీస్తును అంగీకరించకపోయి ఉండుంటే నేను ఏ మతానికి సంబంధించిన వాడి ఉందునో వాళ్ళకి ఎప్పటికీ కూడా నేను రుణస్తున్నే అంటాను. నా పూర్వీకులు ఎవరో క్రీస్తును అంగీకరించారు కాబట్టే ఈ రోజు నేను క్రీస్తును అంగీకరించడం చాలా సులభదాయకంగా, చాలా సులువుగా ఉంది. ఒకవేళ నా పూర్వీకులు కానీ క్రీస్తును అంగీకరించకపోయి ఉండుంటే నేను కూడా ఎలా ఉందును, వాళ్ళే ఒకరిగా ఉందునేమో. కాబట్టి క్రీస్తును అంగీకరించినటువంటి మన పూర్వీకులను బట్టి ఎప్పుడు దేవుని మహింపరచాలి. ఇప్పుడు నేను హిందూని అనుకోండి, నా కొడుకు కూడా హిందూ ఆచార వ్యవహార శైలిలోనే వెళ్తాడు. నేను క్రైస్తవుని అయి ఉన్నానంటే దానికి కారణం ఏంటి? నా తల్లిదండ్రులు నేను పుట్టే సమయానికే క్రీస్తుని అంగీకరించారు. నా తల్లి క్రైస్తవురాలు అన్నదంటే దానికి కారణం ఏంటి? ఆవిడ పుట్టే సమయానికే కుటుంబం అంతా క్రీస్తుని అంగీకరించారు. అందును బట్టే ఆ ఆలోచన విధానం, ఆ విశ్వాసం, ఆ నమ్మకం అలా కొనసాగుతుంది. కానీ ఒకవేళ నేను పుట్టే సమయానికి నా తల్లిదండ్రులు ఇద్దరు హైందవులు అయి ఉంటే, అన్య మతస్థులు అయి ఉండుంటే నేను దేవుని తెలుసుకోవడం అనేటువంటిది చాలా వరకు కష్టతరమైపోతుంది. కాబట్టి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఎవరిని ఉంటే మీ పూర్వీకులను బట్టి ఆనందించాలి. చాలా ధన్యులు అన్నమాట మీరు. వాళ్ళకి ఎప్పుడూ కూడా మీరు రుణస్తులే. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? నిజమండి. మీరు ఒకసారి ఆలోచించండి, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చెప్పింది రైటో రాంగ్ అర్థమవుతుంది, మీకు రైటో రాంగ్ అర్థమైపోతుంది. కాబట్టి 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవ్య ఆరంభం, యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిపోతూ తన శిష్యులకు ఇచ్చినటువంటి బాధ్యతని నమ్మకంగా చేయడం అనేటువంటిది, నమ్మకంగా ఆ పనిని ప్రారంభించడం అనేటువంటిది మొదలైనటువంటి సమయం. ఒక మాటలో చెప్పాలంటే 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారి శకం 30వ సంవత్సరంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఆ రోజుల్లో జరిగినటువంటిది ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత మరణించిన 30 సంవత్సరాలు, క్రీస్తు శకం 30 సంవత్సరాల్లో 30వ సంవత్సరంలో ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఏంటి, యెరూషలేము యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటిది ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టే సమయానికే యూదుల మీద ఎవరు పాలిస్తున్నారు? నేను చెప్పాను, మొన్న చెప్పాను. ఎవరు పరిపాలిస్తున్నారు? అప్పటికే ఏ ప్రభుత్వం యజమాయిషి చేస్తా ఉంది? చెప్పాలి. ఎవరు? క్రీస్తు పుట్టే సమయానికి యూదులు, ఇశ్రాయేలీలు ఏ రాజ్యం కింద ఉన్నారు? రోమా, హేరోదు అనేటువంటి రోమాకు సంబంధించినాడు. ఇది చెప్పడం కూడా, దానికంటే ముందు గ్రీకులు వచ్చారు అనుకోండి. ఆయన తర్వాత ముస్లిం చక్రవర్తి వచ్చాడు, యుద్ధం చేశారు మన వాళ్ళు. 1948వ సంవత్సరంలో గెలిచారు. ఈ విషయాన్ని అంతా చెప్పాను. రోమా పరిపాలనలో ఉంది. అంటే రోమా చేతి కింద ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఎవరు? క్రీస్తు పుట్టినటువంటి సమయానికి ఉన్నవాళ్ళు, క్రీస్తు తర్వాత కూడా రోమా పరిపాలనలోనే ఇశ్రాయేల్ అంతా కూడా నడిపించబడింది. అంటే క్రీస్తు శకం 30వ సంవత్సరం నుండి 300 సంవత్సరం వరకు క్రైస్తువులు అనుభవించినంత గొడ్డు కష్టాలు ఈనాటి క్రైస్తువులు కూడా ఎప్పుడు అనుభవించకూడదని అంటారు. ద డార్కెస్ట్ టైమ్ ఆఫ్ క్రిస్టియన్ హిస్టరీ అంటాను నేను. అంటే క్రీస్తు ఆరోహణం అయిపోయిన 30వ సంవత్సరం నుండి టార్చర్ మొదలైంది. ఎవరికి? యూదులకు కాదు, క్రైస్తవులకి. యూదులు ఎప్పటి వరకు? క్రీస్తు వచ్చి చనిపోనంత వరకు యూదులే. కానీ యూదులే చాలా మంది క్రీస్తును వెంబడించడం అనేటువంటిది జరిగింది.
అపోస్తులందరూ యూదులే, బయట ఎవరో కాదు. అపోస్తులుడైన పౌలు కూడా యూదులే, బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడైన. వాళ్ళందరూ అక్కడి నుంచి, అంటే ఇశ్రాయేల్ నడిబొడ్డు నుండి ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదరైపోయారు. అంటే ఉన్న 12 మంది చీట్లు వేసుకున్నారు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తున్నాను. అంటే ఆ ఒక్క చిన్న దేశంలో నుంచి, అంటే మన జిల్లా అంత ఉంటుందండి ఇశ్రాయేల్, మన జిల్లా అంత, తూర్పు గోదావరి జిల్లా అంత ఉంటుంది ఇశ్రాయేల్. కానీ ప్రపంచ దేశాలన్నిటికీ ఏం పోయింది? అది పరిస్థితి. అంత శక్తి, అంత ఆయుధ బలం, అంత ధన బలం, దైవ బలం ఇవన్నీ కూడా ఆ దేశం మీద మెండుగా ఉంది. అక్కడ పండిన పంట ఇంకెక్కడా పండదు. అక్కడ పండిన పంట ఇంకెక్కడా పండదు. క్యారెట్లు కావచ్చు, ఆనియన్స్ కావచ్చు, టొమాటోస్ కావచ్చు, వెజిటబుల్స్ అసలు వాళ్ళకి మట్టి లేకుండా గోడల మీద పెంచేస్తూ ఉంటారు కల్టివేషన్ అక్కడ. అంత మంచి నేల అది. అందుకే దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఏ నేల ఇస్తానన్నాడు? పాలు తేనెలు ప్రవహించే అది దేశం. అలాంటి నేల అది. అయితే ఇశ్రాయేల్ దేశంలో మొదలైంది క్రైస్తవ పరిచయం అనేటువంటిది. క్రీస్తు సువార్త ప్రారంభం అక్కడ జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకున్నారు అపోస్తులందరూ కూడా. దేవుడు యేసయ్య సర్వ సృష్టికి వెళ్ళి సకల లోకానికి కూడా సువార్త ప్రకటించమన్నాడు అని చెప్పి అన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రేరేపణ కొలిది ఒక్కొక్కరు ఒక్కో దేశానికి వెళ్ళి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి సువార్త మొదలు పెట్టేశారు. ఆ మొదలు పెట్టేటువంటి క్రమంలో కొంతమందికి నచ్చలేదు వెళ్ళడం. ఆ నచ్చకపోవడంలో ఉన్న కారణం ఏంటంటే వాళ్ళు వెళ్ళవలసినటువంటి ప్రదేశాలు కఠినమైనటువంటి ప్రదేశాలు. అక్కడ వెళితే చంపేస్తారేమో అన్నంత భయం కలిగేటువంటి ప్రదేశాలు. ఆ ప్రదేశాల్లో ఒక ప్రదేశమే హిందూ దేశం, అంటే మనం ఉన్న దేశం. అది ఎవరికి పడింది తెలుసా చీటు? ఎవరికే? ఓమా గారికి. నేను ఒప్పుకోను అన్నాడంటే, నేను వెళ్ళాలి బాబోయ్, భారతదేశం మాత్రం వెళ్ళను, ఎక్కడికైనా వెళ్తాను కానీ అయ్యి బాబోయ్ అది ఈనాటి కాల సంస్కృతి సంప్రదాయాలండి, అక్కడికి వెళ్తే చంపేస్తారని చెప్పి చాలాసార్లు వేసాం. 3 సార్లు వేసినా 3 సార్లు ఆయన పేరు వచ్చింది. 3 సార్లు ఆయన పేరు వచ్చింది. అప్పుడు మొదలయ్యి అక్కడ ఎక్కినటువంటి ఆ బోటు ఎక్కడ ఆగింది? కేరళలో ఆగింది. ఆయన ఏ సముద్ర ప్రాంతంలో అయితే బోట్ ఆపేశాడో ఆ బోట్ ఆపేసిన దగ్గర నుంచి ఏ కొలనకైతే వెళ్ళి బ్రాహ్మణులకు బాప్తిసం ఇచ్చాడో అదంతా చూసి వచ్చాను. అదే ప్లేస్లో బోట్ కట్టేశారు, ఒక ఆర్టిఫిషియల్ బోట్. అంటే సముద్ర తీరం నుండి చాలా దూరం నడుచుకొచ్చాడు ఆయన, చాలా దూరం నడుచుకొచ్చాడు. దాన్ని ఏమంటారు ఆ ప్లేస్? బోటాకులం. మనం వెళ్ళింది అక్కడ బాప్తిసం ఇచ్చింది తలై కొల్లం, అంటే కొంచెం దూరమే, నడుచుకుంటూ వెళ్ళొచ్చాడు అన్నమాట. అలాగే ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి ఒక్కో దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించడం అనేటువంటిది మొదలుపెట్టారు. అయితే ఆ క్రీస్తు శకం 30 నుంచి 300 సంవత్సరాల వరకు అక్కడ మొదలైనటువంటి క్రైస్తులు పడినంత హింస ఇంకెవరో ఒకరు భరించి ఉండరేమో. ఎందుకు ఈ మాట చెప్తున్నాను చూడండి. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు ఒక శిష్యుడు కూడా లేడు. ఉన్నాడా? ఎవరున్నారు? తల్లి యోహాను తప్ప ఎవరు లేరు, అందరూ పరారైపోయారు. ఇప్పుడు మనల్ని ఎక్కడ చేస్తారో అనేటువంటి భయం వాళ్ళ మొదలైంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు బయటకు కూడా రాలేదు. వాళ్ళు బయటకు వచ్చడం రావడం కూడా రిస్క్ అని చెప్పి గదుల్లోనే ఉండిపోయేవారు. అయితే దేవుడు సమాధిని మరణాన్ని గెలిచిన తర్వాత అపోస్తులతో మాట్లాడి వెళ్ళి స్వయంగా తన మహిమ శరీరంతో వెళ్ళి మాట్లాడి కాలితో పట్టుకొని చూడండి, లేసాను, బతికాను రా, నేను సజీవులు లెక్కలో ఉన్నాను రా, నేను సజీవునరా అని చెప్పి ఆయన అంతటా ఆయన రుజువుపరుచుకున్నాడు. మళ్ళీ అప్పుడు అపోస్తులు అందరూ కూడా నమ్మారు. ఎవరైతే చెల్లా చెదురైపోయారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ఆసక్తి మళ్ళీ క్రీస్తు మీద ఉంచడం మొదలుపెట్టారు. ఆరోహణం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ దేవుడు ఒక మాట ఇస్తాడు, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తని పంపుచున్నాను. మేడగది మీద వాలిందండి మొట్టమొదటి పరిశుద్ధాత్మ. అప్పటి నుంచి మొదలైంది ఉద్యమం. ఎవరు ఆపలేపారు దాన్ని? ఉద్యమ ప్రారంభ దశ అన్నమాట. అప్పటి నుంచి కూడా ప్రత్యేకమైన మోటివేషన్, ఒక ప్రత్యేకమైన ఆసక్తి ప్రతి క్రైస్తవుల్లో కూడా మొదలైంది. అప్పటి వరకు కూడా వాళ్ళు వణికేవారు, భయపడేవారు. వాక్యాన్ని చెప్పడానికి, సువార్తను ప్రకటించడానికి, క్రీస్తుని గురించిన విషయాలు లోకంలోకి వెళ్ళి బోధించడానికి వాళ్ళు భయపడతా ఉండేవారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మని యొక్క శక్తి వాళ్ళ మీద కుమ్మరించబడిందో బలమైన ఉద్యమంలోకి ఆ ఆది అపోస్తుల సంఘం అంతా కూడా మొదలైంది. ఆ టైంలో
రోమా ప్రభుత్వం చేసినటువంటి ఆగడాలేంటి, ఆనాటి ఆది సంఘం అనుభవించినటువంటి శ్రమలేంటి, ఇబ్బందులేంటి, ఎలాంటి పరిస్థితులు ఎదురైనవి అనేటువంటి ఎన్నో విషయాలు ఈరోజు మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. అవి పంచుకుంటే మనకేమొస్తుందండి మీరు అనుకోవచ్చు. ఈరోజు ఇంత సౌకర్యవంతంగా, ఇంత గొప్ప సౌలభ్యంతో కూడినటువంటి సమయం మనకి దేవుడు ఇచ్చాడు. మనం ఇలా ఏసీ హాల్లో కూర్చొని వాక్యం వినగలుగుతున్నామంటే దానికి గల కారణం ఏంటి తెలుసా? ఎంతో మంది యొక్క ప్రాణత్యాగం ఈ రోజున ఎంత సౌకర్యాన్ని తెచ్చిపెట్టింది. యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవడం ఎంత మేలో, నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం కూడా అంతే ఆశీర్వాదం. కాబట్టి ఆయన మనకి నిత్య రక్షణ, నిత్య రాజ్యాన్ని, నిత్య శాశ్వతమైనటువంటి రక్షణ అందించాడు ఆయన. అయితే ఆయన కోసం ప్రాణాలు పెట్టిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఇంచుమించుగా వాళ్ళందరి గురించి మాట్లాడే అవకాశం ఉండదు, కానీ కొంతమంది గురించి మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. నేను అంటాను ద డార్కెస్ట్ టైం ఇన్ క్రిస్టియన్ హిస్టరీ అంటాను. క్రైస్తవ చరిత్రలో అలాంటి చీకటి దినాలు ఇంకెప్పుడు రాకూడదని కోరుకోవాలి. ఎప్పటి నుంచి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శకం 30 నుండి 300 సంవత్సరాలు నరకం అనిపించారు క్రైస్తవులు. నరకం మొదటి 100 సంవత్సరాలు అయితే విపరీతమైనటువంటి నరకం అనిపించారు. విపరీతమైన నరకం, విపరీతమైన నరకం. ఒక్కొక్క అపోస్తులుడు ఒక విధంగా చచ్చిపోయాడండి, ఒక్కొక్క విధంగా. బర్తలోమియా అని ఉంటాడు ఒక ఆయన, బర్తలోమియా. ఆ వ్యక్తిని ఎలా చంపేశారు తెలుసా? ఎలా చంపేశారు తెలుసా? మేకని ఎప్పుడన్నా మాంసం గుడ్డు దగ్గర చూస్తారా? మేక మాంసం వేలాడదీస్తారు, ఇలాగా కాలుకో దేనికో పెట్టి లుక్కేస్తారు. అది మాంసం మనకు కనబడేది. కానీ ఆ మాంసం అలా రావడానికి కారణం ముందు దాని చర్మాన్ని ఒలిచారు. కమ్మేలా అంటారు నాకు తెలిసి, అంటే ఈ మేకల్ని, ఈ గొర్రెల్ని కోసేటువంటి ప్రాంతం నేను చూశాను డైరెక్ట్గా. చాలా భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి. ఇలా కోసేసి అలా కొట్టుకుంటున్నప్పుడే ఆ స్లిట్ చేస్తారు మొత్తం స్కిన్ అంతా 2-3 గంటలు ఇలాగ కొట్టుకుంటానే ఉంటుంది. ముక్కలు కొడుతున్నప్పుడు కూడా మాంసం కొట్టుకుంటుంది. మీరు చూసారో లేదో? నేను చిన్నతనంలో ఎవరో మా నాన్నగారి వైపు బంధువులు అనుకుంటాను, లోవ తీసుకెళ్లారు. లోవ తెలుసా? మీ అందరం చూసి వచ్చామండి బాబు, మా తెలియపడి పెట్టానో చూస్తున్నారు మీరు. లోవ అంటే చాలా హాయిగా ఉంటుంది, ఎందుకంటే చక్కటి మాంసాహారం అంతా కూడా అక్కడ సిద్ధపరుస్తూ ఉంటారు. ఎవరు తీసుకెళ్లారు నాన్నగారు నాకైతే గుర్తులేదు. చాలా ఎక్కువ మా వాళ్ళు అందరూ ఈ బళ్ళు ఇచ్చేస్తూ ఉండేవారు. ఏ బళ్ళు? నరబళ్ళు కాదు, నరబళ్ళు అనుకున్నారు కనుక మేకలు, గొర్రెలు ఇలాంటి బళ్ళు అన్నమాట. అయితే నాన్నగారితో పాటుగా మా అమ్మగారు, తాతగారికి అసలు ఇష్టం ఉండేది కాదు. తాతగారు చెప్పకుండా మొత్తానికి ఏదో తీసుకెళ్లారు. పిల్లలు అందరూ వస్తున్నారు కదా చాలా రోజుల తర్వాత అంటే తీసుకెళ్లారు. అప్పుడు చూశాను మేకను బలి ఇవ్వడం అంటే ఏంటో, కళ్ళారు చూశాను. జీవితంలో ఇప్పటికీ మర్చిపోలేనది. మేకపోతు మా అత్తయ్య ఎక్కడి నుంచి సంపాదించారు, పెద్ద మేకపోతు. దాన్ని కత్తితో వేసేసేటువంటి వ్యక్తి దగ్గరుండి చూడకరా అని చాలామంది చెప్పినా నేను కావాలని ఉండిపోయాను. నా వయసు చాలా చిన్నదే, మేబీ ఒక 6th 7th క్లాస్ ఉంటుందేమో. నాకు టపక్కన బుర్రాలా పడిపోయింది నా పక్కన. అది ఎలా కొట్టుకుందో, ఆ చర్మం తీస్తున్నప్పుడు ఆ చర్మం, ఆ మాంసం అంతా ఎలాగా శివరయిందో ఇప్పటికీ కళ్ళ ముందు ఆడుతూ ఉంటుంది, ఇప్పటికీ ఆడుతూ ఉంటుంది. అంత బాధేసింది అలాంటి పరిస్థితి. బర్తలోమి అని బ్రతుకుండగా వేలాడదీసి, బ్రతుకుండగా పై నుంచి మెడ దగ్గర నుంచి ఇలా స్లిట్ చేసి చర్మాన్ని ఒలిస్తారు, మేక నొలిసినట్టు. అంత కిరాతంగా చంపేశారు బర్తలోమియా. బతుకున్న వ్యక్తిని వేలాడదీసి, చేతులు వేలాడదీసి మెడ దగ్గర నుంచి కింద వరకు చర్మం అంతా ఒలిచేశారంట బ్రతుకుండగా. ఆ బాధ ఎలా ఉంటుంది? ఎలా, ఇక్కడ వేలు పక్కన ఏదో చిన్న చర్మం ఊడింది అనుకోండి, అది కొంచెం ఇలా తీసేద్దాము, అది అడ్డుగా ఉందనుకుంటే ఎలా ఉంటుంది? ప్రాణం నెత్తి మీద కొద్ది. బ్రతికుండగా ఒక క్రైస్తుని చర్మం ఒలిచేసేటువంటి కాలం అది. పేతురుని సిలివేసి చంపేశారు. యేసుక్రీస్తు వలె సిలివేసి చంపుతుంటే అన్నాడంట, ఆయనలాగా నన్ను వేయకండి రా, ఆయన అంత యోగ్యత నాకు లేదు, రివర్స్లో వేయండి సిలువని అంటే పై నుంచి కింద వరకు కూడా హెడ్లోకి వచ్చేసింది బ్లడ్ అంతని. అలా చచ్చిపోయాడు. అంత కిరాతంగా చంపేశారు. అపోస్తులుడైన పౌలు, ముసలోడైన నిండు వృద్ధాప్యంలోకి వచ్చిన వ్యక్తిని మాంసపు దుక్క మీద ఎట్టి బుర్ర తీసేశారు. ఆ తల తీసేసే ముందు కూడా ఆకాశం వైపు చూసి నవ్వుకున్నాడంట ఆయన. చరిత్ర చెప్తా ఉంటది.
హతసాక్షులు అంటే వాళ్ళు ఎంతమంది చచ్చిపోతారు హతసాక్షులుగా? మాకు హతసాక్షులుగా చచ్చిపోవాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చెప్పడం ఈజీయే, టైం వచ్చినప్పుడే జంప్ అయిపోతాం. నేనున్నావయ్యా అని చెప్పి అన్న వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారితో పాటుగా ఉన్న వాళ్ళు అందరూ కొండ మీద ప్రసంగంలో ఎన్ని వేల మంది ఉన్నారండి. ఆయన రోడ్డు మీద ఈడ్చుకుని వచ్చేస్తుంటే ఒకడు కనబడ్డా, సిలువ దగ్గర ఒకడు కనబడ్డా. ఒక్కడో కూడా యోహాను చిన్న వయసులో ఉన్నాడు, ఒక్కడు కనబడలేదు. ఈ రోజున మనం అనుకుంటూ ఉంటాం చాలా కష్టం అది, ఆ టైం వస్తేనే కానీ. అయినా హతసాక్షిగా చచ్చిపోవడానికి కూడా రాసిపెట్టి ఉండాలి. జీవ కిరీటం ఇస్తాడు దేవుడు వాళ్ళకి. వాళ్ళ స్థానం వేరు, దేవుడికి అతి సమీపంగా ఉంటారు పరలోకంలో. వాళ్ళు క్రీస్తుకు దగ్గరగా ఉంటారు. వాళ్ళు ఆ స్థానం వేరు. చాలా కష్టం అది. ధన్యత రాత ఉంటే తప్ప అలాంటి యోగం ఉండదు. అలాంటి యోగం అందరూ పారిపోయిన వాళ్ళే. కానీ ఒక విషయాన్ని మాత్రం నేను ప్రస్తుత క్రైస్తవ్యాన్ని బట్టి గమనించినట్టు తెలుసా, క్రైస్తవ్యం మీద చాలా వ్యతిరేకత ఉంది భారతదేశంలో. ట్రంప్ రావడాన్ని బట్టి కొంచెం ఈ ప్రధాని గారు లో అవ్వాలి, లేకపోతే మనోడు ఊరుకోడు తొక్కలు తీసేస్తానన్నాడు. అస్సలు సమస్య లేదు. ఇన్విటేషన్ కూడా పంపించలేదు భారత ప్రధానికి ట్రంప్, తెలుసా? నా ప్రమాణ స్వీకారంగా రావాలని చెప్పి ఇన్విటేషన్ కూడా పంపించలేదు. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మణిపూర్ గురించి ఆయన దగ్గరికి వెళ్ళింది న్యూస్. అలాగే మన భారత సంతకు సంబంధించిన కమలా హ్యారిస్కి బైడెన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి సపోర్ట్ చేశాడంట ఈయన ఫండింగ్ విషయంలో. కానీ ఇవన్నీ బయటకు వస్తాయి కదా, కాబట్టి సపోర్ట్ క్రిస్టియానిటీకి ఎక్కువ ఉంది, చాలా క్రిస్టియానిటీ. అయితే ఇప్పుడు ఒకవేళ ఈ ప్రభుత్వాలు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి, ఈ సమయంలో విశ్వాసులు ఉన్నంత ఖచ్చితంగా సావుకులు కూడా ఉండట్లేదని చెప్తాను. విశ్వాసుల్లో ఉన్న ఆత్మీయ బలం, విశ్వాసంలో ఉన్నటువంటి ఆ నమ్మకం, నిగ్రహం, ఆ స్థిరత్వం సేవకుల్లో కూడా కనబడతలేదు. పాస్టర్ గారైనా పారిపోతున్నా కానీ విశ్వాసులు పారిపోవట్లేదు. మతోన్మాదులు వచ్చి చర్చిలు కూలిస్తున్నప్పుడు, అది ఒరిస్సాలో మీకు చెప్పాను కదా, పాస్టర్ గారు పారిపోయారు అంటే విశ్వాసం నిలబడిపోయారు. అలాంటి కొట్టు రోజులండి. అంతమంది యొక్క ప్రాణత్యాగం, ఈ రోజున ఎంత సౌకర్యం, ఎంత సౌలభ్యంతో కూడినటువంటి స్థితిలో మనం ఉన్నామంటే, ముసలోడు నిండు వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని దుఃఖం మీద ఎత్తి బుర్ర తీసేశారు. అందరూ అలాగే చచ్చిపోయారు, భయంకరమైనటువంటి రీతిలో చచ్చిపోయారు. ఇంకొక వ్యక్తి, అంత నాకు ఐడియా లేదు, ఒలీవ చెట్టు గురేసాడు. ఒక అపోస్తలు ఒలీవ చెట్టు గురేశారు. తోమ భారతదేశానికి వచ్చాడు. అంటే ఈ రోజులో మన పూర్వీకులు ధన్యులు అనుకుంటున్నాం చూడండి, క్రైస్తవ్యం అంగీకరించినందుకు. దానికి కారణమైన తోమ గొప్పడు. ఆయన వచ్చాడు కాబట్టి ఈ రోజున మనకి, మన పూర్వీకులకి క్రైస్తవ్యం యొక్క ఆ సువార్త అనేటువంటిది ప్రకటించబడింది. ఆయన ఎంత దారుణంగా చంపేశారంటే అంత దారుణంగా చంపేశారు, అతి కిరాతకంగా చంపేశారు. ఎవరు చంపారంటే బ్రాహ్మణులే, బల్లుతో పొడిచి చంపేశారు. ఆయన్ని ఏ బల్లుతో అయితే పొడిచి చంపేశారో ఆ బల్లి యొక్క మొన కూడా చూశాను నేను. నేను ఆల్రెడీ పెట్టాను కూడా, వీడియో చూసలేదు. ఎంత ఉంటుంది మొన, తుప్పట్టిపోయి ఉంది ఇంత మొన. అంటే ఆ రోజుల్లో బల్లెలు చెక్క ఉంటుంది, చెక్క మీద పిడి బిగిస్తూ ఉండేవారు. ఇంత మొన ఉంది చెక్కతో పాటుగా, ఇంత మొన. నాకు తెలిసి వెనకాల నుంచి పొడి చేశానని అంటూ ఉంటారు చరిత్రకారులు. ఆ పొడి చేసినా సరే, అంటే ఈయన ఏ గుహలో అయితే దాక్కుని ప్రార్థన చేసుకుంటున్నారో ఆ గుహలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవరో చెప్పేశారు, వీళ్ళతో ఉన్న వ్యక్తులే. మొత్తం అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు, భారతీయులు, మా పెద్ద ఎవరెవరో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి పరిగెట్టించి చంపేశారు. ఆయన పొడి చేసిన తర్వాత కూడా పారిపోయాడు. ఆయన పొడి చేసిన తర్వాత కూడా పారిపోయాడు. అంటే ప్రాణాన్ని దక్కించుకోవడానికి కాదు, ఇంకా అవకాశం ఏమన్నా ఉంటే సువార్త ప్రకటిద్దామని. తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు పోగొట్టుకుంటాడు, కానీ దేవుని నిమిత్తం ప్రాణాన్ని పెట్టువాడు దక్కించుకుంటాడని ఉంది మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. పారిపోవడం అంటే ప్రాణం కోసం కాదు, అవకాశం ఉంటే ఇంకా సువార్త ప్రకటించాడు. ఆయన పొడిసేసిన తర్వాత కూడా పారిపోయాడు. అలా పారిపోతున్నప్పుడు ఏ ప్రాంతాల్లో అయితే రక్తం చెందిందో, ఆయన అడుగు నుంచి వచ్చిన రక్తం ఎప్పటికీ ఆ రాళ్ళు మీద ఏంటది పెయింట్ వేసి ఉంచుతారు, ఉంటుంది అక్కడ చెన్నైలో. చూసారా రీసెంట్గా వెళ్ళిన వాళ్ళు? ఆయన పొడిసేసి, ఆయన ప్రార్థన గది చూసారా, గుహ. ఆ గుహలో నుంచి కిటికీలోంచి తప్పించుకొని పోతాడు. కిటికీలోంచి తప్పించుకొని పారిపోతున్నప్పుడు బడబడ రక్తం కారిపోయింది. ఎక్కడెక్కడైతే రక్తం కారిపోయిందో దాని చుట్టూ పెయింట్ వేశారు. అక్కడ చెన్నై ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు. ఎప్పటికీ ఉన్నాయి ఆనవాళ్ళు. కొంత దూరం వెళ్ళిన తర్వాత చచ్చిపోయాను. అక్కడ పెద్ద చర్చి కట్టారు.
అది కూడా చూడడం జరిగింది. అందరూ కిరాతకంగా చచ్చిపోయిన వాళ్ళే, అందరూ కూడా దేవుని కొరకు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడిన వాళ్ళే. ఆది క్రైస్తవ్యం క్రీస్తు శకం 30 నుండి 300 సంవత్సరాల వరకు క్రైస్తవులు నరకం అనిపించారంట. ఆ క్రీస్తు శకం 30 తర్వాత 50వ సంవత్సరంలో ఒక రాజు వచ్చాడు. రోమా ప్రభుత్వాన్ని ఏలడానికి వచ్చిన చక్రవర్తి. ఆయన పేరు నీరో. చెప్పండి, యూరో కాదు, హీరో అంతకంటే కాదు, నీరో. చెప్పాలి ఒకసారి, నాకు సరిగ్గా వాళ్ళు మళ్ళీ చెప్పండి. ఇంచుమించుగా 53 నుంచి 68 వరకు కూడా ఆయన పాలించాడు. ఆయన పెట్టినంత నరకం క్రైస్తవులకి ఎవరో పెట్టుండ్రేమో. 17వ ఏటే ఆయన పీఠం ఎక్కేశాడు, 17వ సంవత్సరంలోనే. ఎలా ఉండేవాడు అంటే ఆయన, అంటే చరిత్రకారులు చెప్పిన విషయం ఏంటంటే, నీలం రంగు కళ్ళు, పంది మేడ ఎలా ఉంటుంది అలా ఉంటుందంట ఆయన మేడ. ఎలా ఉంటుంది పంది మేడ? సన్నగా ఉంటుందా? మైక్ టైసన్ అంత మేడ ఉండేదంట. పొట్ట బయటికి తన్నేస్తున్నట్టు ఉండేదంట ఆయన ఒక ఆకృతి. అంటే దాని అర్థం ఏంటి? 6 ప్యాక్ బాడీ అన్నమాట అయ్యగారిది. కాళ్ళు ఈ కఫ్స్ అంటారు, వీటిని నరాలు బయటికి కనబడి అంట. అంతలా ఉండేవాడు, ఆడి అపియరెన్స్ అలా ఉండేది. ఆయన క్రైస్తువుల్ని హింసించినంతగా ఇంకే రోమన్ చక్రవర్తి కూడా హింసించి ఉండడేమో. ఈ 30 నుంచి 300 సంవత్సరాల వరకు రోమా చరిత్రలో, రోమా ప్రభుత్వంలో 54 మంది చక్రవర్తులు మారారు. ఆ చక్రవర్తుల్లో ఒక వ్యక్తి నీరో. ఎలా హింసించేవాడు అంటే ఈ వ్యక్తి, ఎంత దరిద్రుడు అంటే ఈ వ్యక్తి, క్రైస్తవులు అంటే అసలు ఇష్టం ఉండదు. క్రైస్తవుల్ని తన చేతులతో చంపడం కంటే కూడా సొంత యూదుల చేత చంపించేవాడు ఇతను. అంటే అర్థం చేసుకోండి, అంటే అర్థం ఏంటి? పాలిచ్చి పెంచిన తల్లి రొమ్ముని తనడం ఎంత సమానం? యూదుల నుంచి వచ్చినటువంటి క్రైస్తవుల్ని మీదకి యూదుల్ని పురిగలిపేవాడు. ఏ విధంగా కలిపేవాడు చెప్తాను చూడండి. ఎంత శాడిస్ట్ వ్యక్తి అంటే నీరో. క్రిస్టియన్స్ అంటే ఇష్టం ఉంటుంది కదా ఆయనకి. నేను మాట చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవులకి హింసలో, క్రైస్తవ బోధకులకి హింసలో, సువార్తకి స్వేచ్ఛ లేదంటున్నారా? ఆ రోజు పడినటువంటి శ్రమలతో పోల్చుకుంటే ఈనాటి క్రైస్తవ శ్రమ 1% కూడా కాదు. అలాంటి శ్రమలు ఆయన ఏం చేసేవాడంటే, రాత్రి మీద కొంతమంది రోమా సైనికుల్ని, యూదులు కష్టపడి పెంచుకున్నటువంటి పంట పొలాలు ఉంటాయి చూడండి, బాగా పంట కోసేసి కొప్పులుగా ఎట్టుకున్నటువంటి ధాన్యపు ఆ ప్లేసులకి వెళ్ళి అగ్గంటిచ్చేసేవాడంట. సైనికులు పంపించేవాడు, ఈయన సైనికులనే. కానీ యూదులకి ఏ విధంగా చాటిచ్చేవాడు అంటే, క్రైస్తవులు వచ్చి తగలబెట్టేశారు అని ఇచ్చేవాడు. ఏమేద్దప్పుడు అక్కడ వీళ్ళు వెళ్ళి క్రైస్తవులను చంపడం, క్రైస్తవులు హింసించడం, ఆ విధంగా. అలాగా క్రైస్తవులు అన్యాయంగా పట్టుకొని వాళ్ళకి శిక్షలు అమలు చేసేవాడు అన్నమాట. ఆ శిక్షలు ఎలాగ ఉండి అంటే, క్రైస్తవులు అందరినీ తీసుకొచ్చేవాడు, తారు డబ్బాలో ముంచేవాడు ఆ వ్యక్తుల్ని. తారు డబ్బాలో అంటే ఎలాగో చెప్తాను చూడండి. 2 చేతులు కట్టేవాడు, తారు డబ్బాలోని ఆ వ్యక్తిని ఎలా ముంచేవాడు, చెట్టు కట్టేసేవాడు. ఎవరిని? క్రైస్తవులందరినీ. ఎందుకు? యూదులను ఇబ్బంది పెట్టారు, యూదుల యొక్క సంపదను పాడు చేశారు అనేటువంటి కారణాన్ని బట్టి, తప్పుడు నేరాల మోపి చెట్లకి అన్నీ కట్టేసి 7:30 సమయానికి చీకటి అయిన తర్వాత తన రాజ్య కోట మీద కూర్చొని పాట పాడుకుంటూ వెలిగించేసేవాడంట మొత్తం అందరిని. తోరలో ముంచి చెట్లు కట్టి కరెంట్ స్తంభాలకి కట్టినట్టు కట్టేసి ఆయన అక్కడ పాట పాడుతూ ఉంటే రోమన్ సైనికులు వెళ్ళి ఆ తారు అంటుకున్న క్రైస్తవులకు నిప్పంటించేవారంట. నిప్పంటించినప్పుడు తారు ఎంత వేగంటూ కూడా తెలుసా? గిలగిలా కొట్టుకుని తెల్లవారి వరకు కొవ్వొత్తులు ఏ విధంగా అయితే వెలుగుతాయో అలా వెలిగి అంట క్రైస్తువుల శరీరాలు. అంత భయంకరమైన హింస. దీపాలన్నమాట. అంతమంది క్రైస్తువులు చచ్చిపోతూ వెలుగునిచ్చారండి, కాంతినిచ్చారు.
లైన్గానే కొవ్వొత్తులు వెలిగించేవాడంట. అంత శాడిస్ట్ చక్రవర్తి ఆ వ్యక్తి, అంత శాడిస్ట్. తర్వాత రోజు ఇంకో కొంతమందిని, తర్వాత ఇంకో రోజు కొంతమందిని, తర్వాత రోజు కొంతమందిని అలాగే వెలిగించుకుంటూ కొవ్వొత్తుల రాత్రంతా శవాలు వెలుగుతూ ఉంటే, ఆ టైంలో వీధి దీపాలు అవి లేవు కదా, కరెంట్ స్తంభాలు అవి లేవు కదా, ఇవే దీపాలు. యూదులు నాట్యం ఆడేవారండి, యూదులు సంతోషించి బాగా అయింది క్రైస్తువులు అంటే ఇప్పటికీ యూదులకి గిట్టదో. ఇప్పుడు వెళ్ళి క్రీస్తు గురించి సువార్త చేసామనుకో, మనకు వీడియో పంపించారు ఒకళ్ళకు, రాళ్ళు ఇసేస్తున్నారు కుర్రోళ్ళు, ఆడ వయసు 16 సంవత్సరాలు. ఒక అమ్మాయి క్రీస్తుని కూర్చిన సువార్త ప్రకటిస్తుంటే స్కూల్ బ్యాగ్ పట్టుకొని 16 years ఉంటే అబ్బాయికి అమ్మాయిని కొట్టేశాడు. యూదులకి అంత కక్ష, అంత పగ క్రైస్తువులు అంటే. అంటే తప్పేం కాదు, వాళ్ళు యెహోవాయే దేవుడు, యేసు దేవుడు కాదు, వాడు ప్రవక్తని దేవుడు చేస్తాడేట్రా అని వాళ్ళ బాధ. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆయన వస్తానట్టుగా వచ్చి వెళ్ళిపోయాడు అంటే వాళ్ళు నమ్మరు. ఈరోజు చాలామంది క్రైస్తవ వ్యతిరేకులు క్రీస్తుకు ఆధారాలు ఉన్నాయి అంటుంటారు చాలామంది. బోల్డ్ అన్న ఆధారాలు ఉన్నాయి. యూదులు వాటన్నిటినీ దాచేశారు బయటికి రాకుండా, ఇష్టం లేక. బోల్డ్ అన్ని ఆ నీరో అలాగ వెలిగించేసాడు అంట క్రైస్తువులు. అంతమంది క్రైస్తవ శవాలు రాత్రి మీద దీపాల్లో వెలిగాయంట. కేకలంట, అరుపులంట వెలిగిస్తున్నప్పుడు క్రైస్తవుల యొక్క ఆర్తనాదాలు. అంతమంది ప్రాణత్యాగం. ఈరోజు మన చేతికి ఏమొచ్చింది? బైబిల్. ఏసీ హాల్లో కూర్చొని, ఫ్యాన్ కింద కూర్చొని, లైట్ కింద కూర్చొని చక్కగా బైబిల్ చదువుకోండి అయ్యా, వారంకి ఒకసారైనా 2 సార్లు వచ్చి వాక్యాన్ని వినండి అయ్యా అంటుంటే ఎంత అపసోపాలు పడిపోతుంటాం ఈ రోజున. అంతమంది ప్రాణత్యాగం అమ్మ. ఈరోజు మన చేతిలోకి వచ్చిన బైబిల్ ఎంత ధన్యత అండి. ఆ బైబిల్ మన చేతిలోకి రావడానికి ఎన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేశారంటే అంతమంది ప్రాణత్యాగం చేశారు. బైబిల్ చదవడానికి నొప్పి కొంతమందికి, ప్రార్థన చేసుకోవడానికి నొప్పి కొంతమందికి. వాళ్ళకి ప్రార్థన చేసుకుందామన్నా నిలువరమైన స్థలాలు ఉండే కదా. ప్రార్థన చేసుకుంటున్నారనే విషయం ఎక్కడన్నా వినబడినా వెళ్ళి చంపేస్తామండి వారు. ఈరోజు గట్టిగా ప్రార్థన చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతుంటాం. ఆ రోజు గట్టిగా ఎక్కడ చేసుకున్న శబ్దం బయటికి వెళ్తే బయట వాళ్ళు తెలిసి మమ్మల్ని ఎక్కడ పట్టుకుంటారని వాళ్ళే చేసుకుంటూ ఉండేవారండి. జైల్లోనే గట్టిగా చేసుకునే అవకాశం, ఆల్రెడీ జైల్లో ఉన్నాం కాబట్టి. అంత నిశ్శబ్దంగా చేసుకోవలసిన పరిస్థితి. ఈ రోజున సొంత ఇల్లు ఉంది, సొంత స్థలం ఉంది, సొంత మందిరాలు ఉన్నాయి, కావలసినంత అవకాశం ఉంది. బిగ్గరగా స్తుతించండి అంటే ఓపిక రావట్లేదు మనకి. ఇంట్లో స్తుతించండి రా అంటే ఓపిక రావట్లేదు. రోజులో ఒక 5 నిమిషాలు బైబిల్ చదవంటారా అంటే మనసు రావట్లేదు. 3 పూట్ల 10 నిమిషాలు ప్రార్థన చేయండి అంటే మోకాళ్ళు వంగట్లేదు. వాళ్ళకి ప్రార్థన చేసుకుందాం అనే అవకాశం లేదు. మనకు ప్రార్థన చేసుకునే అవకాశం ఉంటే ప్రార్థన చేయట్లేదు మనం. ఖచ్చితంగా తీర్పులు అడుగుతాడు దేవుడు. అంతమంది ప్రాణత్యాగం అండి. ఎంతోమంది క్రైస్తవులు దీపాల్లో వెలిగించబడ్డారు రాత్రికాల సమయం ముందు. అంత శాడిస్ట్. ఎవరాడి పేరు? నీరో. ఆయన చచ్చిపోతూ ఆయన సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. చచ్చిపోతూ ఓ మాటని చచ్చిపోతాడు. ఏమని తెలుసు నీరో? వాట్ ఏ యాక్టర్ హ్యాస్ బీన్ డెడ్ అంటాడు. నాలో ఉన్న ఒకడు ఎంతో గొప్ప నటుడు చచ్చిపోతున్నాడు నాలో అంటాడు ఆయన. ఒక గొప్ప నటుడు, నాలో ఉన్న ఒక గొప్ప నటుడు చచ్చిపోతున్నాడు అంట లాస్ట్లో ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే చచ్చిపోతూ ఆయనకి అర్థమైంది నేను ఎంతమందిని మోసగించానని చెప్పి. అంత నటుడు. ఓ మాట చెప్తున్నాను చూడండి, సాతాను ఎవరినైనా ఆవరించింది అనుకోండి, ఆవరించినట్టు ఆ వ్యక్తికి కూడా తెలియదు. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? చచ్చిపోయి ఆఖరి క్షణం వరకు వదిలిపెట్టడం. ఇంకా బాగా అర్థంలో చెప్తాను. అంటే కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. కొంతమంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. అలా కొంతమంది బతికిన వాళ్ళు ఉన్నారు. ఆ బతికిన వాళ్ళు చెప్పిన మాట తెలుసా? మేము భయపెట్టడానికే చేసామండి, భయపెట్టడానికి ఊరేసుకున్నామండి, తెలియకుండా పడిపోయిందండి ముడి అన్న వాళ్ళు ఉన్నారు. అలాగే నాకు తెలిసిన పాస్టర్ గారి కుమారుడు భయపెట్టడానికి ఊరేసుకున్నాడు, చచ్చిపోయే వ్యక్తి. 3 రోజుల తర్వాత విశ్వాసులకి దర్శనాల్లో వచ్చాడు. నేను చచ్చిపోదాం అనుకోలేదమ్మా, నాన్నగారిని భయపెడదామని ఊరేసుకున్నానమ్మా, తెలియకుండా ఎవరో నా మెడని బిగించేశారమ్మన్నాడంట. దేవుడు ఆ దర్శనంలో చూపించాడు. సాతాను యొక్క పన్నాగంలో ఆ చిన్న కుమారుడు పడిపోయాడు. సూసైడల్ తలంపు
సూసైడ్ చేసుకోవాలన్నటువంటి మాట చాలు వాడిని ఆకర్షించడానికి. నిజం చెప్తున్నాను, సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన అవసరం లేదు. చచ్చిపోతే బాగుండును అనే మాట చాలు వచ్చేతాడు దగ్గరికి. యేసుక్రీస్తు ప్రభు వారిని అన్న మెడలిసా, ఈ కొండ మీద కానీ దూకేస్తే నేను బతికించే దేవుడు లేడా అంటాడు. నువ్వు పడిపో, దూకే, నువ్వు ఎందుకు బతకరా, దైవ కుమారుడు అంటాడు. చచ్చిపోరా, చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతావు అంటాడు. ముడి బిగిసుకుండి ఇంకా ప్రాణం పోతుంది అనే సమయాన్ని కోలుకుంటామంట. చాలా మంది చెప్పారు ఈ విషయాన్ని. చచ్చిపోయేవి ఇంకా ప్రాణం పోతున్న సమయంలో ఇదేంటి నేను ఇలాంటి పని చేశానని చెప్పి చచ్చిపోతారు. రాయేష్ గడు భరిస్తుంది. రాయేష్ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఏం చచ్చిపోవాలనుకోలేదు. వ్యక్తి నిజంగా ఉద్దేశపూర్వకంగా చచ్చిపోవాలనుకుంటే తలుపు గెడ ఎక్కడ ఆడతాడు తెలుసా, ఎవడనని మధ్యన ఆడతాడు. వాడు ఎట్టినటువంటి గెడ ఏంటో తెలుసా, పైన చిన్నది ఉంటుంది చూడండి గెడ, చిన్నపిల్లలు దోస్తూ ఊడిపోద్ది, ఆ గెడ పెట్టుకుని ఊరేసుకున్నాడు. ఎలాగో ఎవరో ఒకరు వచ్చి నన్ను తప్పించేస్తారో ఆపేస్తారో బతికేస్తానని. కానీ మీకు విషయం తెలుసా, నలుగురు వచ్చి తనినా తలుపు రాలేదు. ఆడి చచ్చిన తర్వాత ఒకడు తనితో వచ్చేసిన తలుపు మూసేస్తాడు సాతాను తలుపుని. నేను చచ్చిపోయిన తర్వాత ఆ రోజు బల్లారాధన కదమ్మా, ఇక్కడ ఆరాధన ముగించుకుని వెళ్ళి ఆ శవం ఆడి బాడీ ఆ గదులు ఎలా వేలాడుతుంటే చూసిన వ్యక్తిని కిటికీలోంచి నేను, వాడి పీనిస్ అంటే మర్మాంగం, టాయిలెట్ పోసుకునేటువంటి అవయం ఉబ్బిపోయింది, నీరుడు బద్దిచ్చేసింది. అంత భయంతో చచ్చిపోయాడు. ఫ్రీగా చచ్చిపోలేదు. మీరు చూసారా, ఆ తలుపు ఎక్కడ వేసారనుకున్నా లోపల గొల్లమేనంటారు దాన్ని గడ పైన ఉంటుంది చూడండి అల్యూమినియం, అది వేసుకున్నాడు. అంటే ఉద్దేశం ఏంటంటే ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు వచ్చి కాపాడతారో బేగా నేను బతికేచ్చు అనుకున్నాడు. కానీ ఆ చిన్న గొల్లు రాలేదు. ఎంతమంది కొట్టినా సరే మజ్జిగడ వేయలేదు, పై గొల్లు. చచ్చిపోయే ప్రాణం పోయిన తర్వాత సరదాగా తనతో వచ్చేసింది తలుపు. తీనివ్వడు సాతాను తలుపుని. చచ్చిపోదామన్న మాట చాలండి అని ఆకర్షించడానికి. ఎందుకు వచ్చిన బతుకండి బాబు, దేవుడు తీసేసుకుంటా బాగుండు కదండి అనే మాట చాలు. కష్టాలు అనుభవించలేకపోతున్నాం, మాట చాలాడికి. విశ్వాసరావు గారు అబ్బాయి అమ్మ ఉరేసుకుని చచ్చిపోయాడు. ఆ కుటుంబానికి ఎంత వేదన మిగిలిచి వెళ్ళిపోయాడు. ఆ కుమారుడు వచ్చాడంట కొంతమంది కాలంలో. అంటే వాళ్ళు రారు, దేవుడు మాట్లాడు. నేను అస్సలు చచ్చిపోదాం అనుకోలేదు, నేను అస్సలు చచ్చిపోదాం అనుకోలేదు, చచ్చిపోయాను. రాజేష్ గారు ఉద్దేశపూర్వకంగా చనిపోవాలన్న స్థితి అయితే కాదంటాను నేను. అమ్మ బాబోయ్, నీ శరీరం ఎవరి కాలేయం? దేవుని కాలేయం. నా శరీరాన్ని పాడు చేసిన ఏం చేస్తాను? పాడు చేస్తాను. ఇస్కరియోతు యోధ అభిషక్తుడు, అభిషేకించబడిన వ్యక్తి సూసైడ్ చేసుకుని చచ్చిపోతే పేగులు బయటకు వచ్చేస్తే కుక్కలు తిన్నాయంటే పేగులు. ఆ వ్యక్తిని చూసి దేవుడు ఏమంటారు చేసేయా, వీడు పుట్టకపోయి ఉంటే బాగుండరా, అంతకంటే భయంకరమైన స్థితిలో ఉన్నాడు నరకంలో అని చెప్పి. నీరో అంటాడు, నాలో ఒక గొప్ప నటుడు చచ్చిపోతున్నాడో. గొప్ప నటుడు అంత మోసగించి క్రైస్తవులను హింసించాడు వ్యక్తి. హింసించాడు. పైన అలా వేలాడి కొట్టుకుంటుంటే పైన మందేస్తా వైన్ తాగుతా పాటలు పాడేవాడు అంటే పీడీలు పట్టుకొని. అంత సైకోవాడు. ఇంకెంత సైకో అంటే అతను ఒక 20 రోజులు 30 రోజులు సింహాలకి పులిలకి అన్నం పెట్టేవాడు కాదు, ఆహారం పెట్టేవాడు కదా నీరో. అప్పుడు గొప్పతనం ఏంటంటే, ఎవరు గొప్ప వాళ్ళు అంటే అడవికి వెళ్ళి వేటకెళ్ళి ఎవరైతే సింహాన్ని చంపేస్తారో పులిని చంపేస్తారో వాడు పెద్ద వ్యక్తి అన్నమాట, సూపర్ మ్యాన్ అన్నమాట అతను. అందుకే వాటి చర్మాలన్నీ కూడా ఒలుచుకుని చాలా రాజమహల్లో పూర్వీకులు ఇళ్లలో వాటి తలకలే పెట్టుకుంటారు చూడండి. అంటే పలానా రాజుగారు చంపారు అంత పెద్ద వేటగాడని అర్థం. అది పెద్ద డిగ్నిటీ, పెద్ద పేరు తెచ్చిపెట్టింది అన్నమాట. అలాగా ఆ టైంలో సింహాలని పులుల్ని క్రూర మృగాల్ని బంధించి వీళ్ళ దగ్గర పెట్టుకునేవారు. అప్పుడే కాదు, ముందు కూడా బబులోనులో కూడా మీరు చూసారా, బబులోను బానిసత్వంలో దానియేలుని ఎక్కడ ఇస్తారు? అలా సింహాలని పులుల్ని తెచ్చి వీళ్ళు కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో వాటిని ఉంచుతూ ఉండేవారు. మనుషుల్ని వేసేవారంటే ఆహారం కింద.
క్రైస్తవుల్ని ఆహారం కింద వేసేవారంట బతుకున్న వ్యక్తుల్ని. అది ఎలా ఉండేదంటే, అపియరెన్స్ ఎలా ఉండేదంటే, ఎవరైతే క్రీస్తును వదలకుండా క్రీస్తును అనుసరిస్తూ క్రీస్తే దేవుడు అంటున్న వ్యక్తులు ఉన్నారో ఆ కాలంలో ఇశ్రాయేల్ పరిసర ప్రాంతంలో వాళ్ళందరినీ పట్టుకొని ఒక పెద్ద గ్రౌండ్లోకి తీసుకొచ్చేవారు. గ్రౌండ్లో తీసుకొచ్చి మధ్య ఉంచేవారు వాళ్ళని. చుట్టూ స్టేడియంలో రోమాకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, యూదుల కుటుంబాలు అన్నీ కూర్చుని స్టేడియంలో, ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారండి, క్రికెట్ స్టేడియంల మధ్యలో క్రికెట్ ఆడుతున్నారు. స్టేడియంలో ఎలా కాదు కూర్చున్నారు, కూర్చునేవారా? అలాంటి స్థితిలో అందరూ రోమా సైనికులు, రోమా కుటుంబాలు, యూదులు అందరూ కూర్చుని చూస్తుంటే ఈ క్రైస్తువులు స్టేడియం మధ్యన బంధించబడి ఉండేవారు. అప్పుడు ఆకలితో 20-30 రోజుల నుంచి ఆకలితో ఉన్న సింహాలను వదలమనివాడంట. అవి వచ్చి మీద పడిపోయి అంతమంది చూస్తుండగా ఒక సింహం బొర్రట్టుపోయి ఒక సింహం మండు అట్టుపోతుంటే నవ్వుకొని ఆనందించేవారంట. అంత హింసల పాలైంది మన పూర్వ క్రైస్తవ చరిత్రలో. సింహం ఏమన్నా చిన్న చిన్న ముద్దులెట్టి చిన్న చిన్న చేపలాగి చిన్న చిన్న మొక్కలు తీసుకెళ్తుందా? ఒక్కసారి పట్టుకుంటే తల వచ్చేసేది, ఒక సింహానికి జబ్బ వచ్చేసేది, ఒక సింహానికి కాళ్ళు వచ్చేసి లైవ్లో చంపుకొని తినేసే సింహాలు. వీడు ఆనందించుకోండి. నీరో ఎంత భయంకరమైన హింసల్లో క్రైస్తవ్యం ఆది సంఘం వెళ్ళిందో అర్థం చేసుకోండి. మనది చివరి సంఘం, అంతిమ సంఘం. ఆది సంఘం అంటే మొదలైన సంఘం, మొదటి సంఘం. బతి కొండగా తినేసి పుల్లు సింహాలోనే. అర్థం చేసుకోండి. వాళ్ళు ఎంతమంది ప్రాణత్యాగం వదలం అంటే ఈ రోజుకి ఈ బైబిల్ మన చేతికి వచ్చింది. ఎంత స్వేచ్ఛ వచ్చింది, ఎంత స్వాతంత్రత వచ్చింది. రోమన్ క్యాథలిక్స్ అంటారు చూడండి, మరియమ్మ గారు పూజించేవాళ్ళు. ఈ రోమా నుంచి వచ్చిన వాళ్ళు, ఈ రోమన్స్ వాళ్ళు వెళ్ళరు దేవుని రాజ్యానికి. ఎందుకంటే మరియమ్మ ఏంటి వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారినే కన్నదంటే ఆవిడ ఇంకెంత పెద్ద దేవత అంటారు. అన్ని హింసలండి, అన్ని శ్రమలండి, అన్ని ప్రతికూలతలు గుండా ప్రయాణం చేసి ఈ తరం కాకపోయినా వచ్చే తరం కాకపోయినా ఏ తరంకైనా సరే స్వేచ్ఛ ఉంటుంది అని ఒక చిన్న ఆశతో అంతమంది ప్రాణాలని విడిచిపెట్టేశారు. ఈరోజు సౌకర్యం, సౌలభ్యము, సమాధానము, వీలు, అవకాశం అన్నీ ఉండి అంతమంది ప్రాణత్యాగానికి కారణమైనటువంటి, అంతమంది ప్రాణత్యాగంతో వచ్చినటువంటి ఈ గ్రంథాన్ని పట్టుకొని చదవడానికి మనసు రావట్లేదు. తల్లిదండ్రులు బతిమాలాలి, ఒరే బైబిల్ చదివేవా, బైబిల్ చదివేవా, బైబిల్ చదివేవా, ప్రార్థన చేసుకున్నావా, ఆదివారం మందిరానికి రావాలి, లెగిసావా, ఎంత బతిమాలించుకుంటూ వస్తున్నారా మీరు? ఎంత బతిమాలలా మిమ్మల్ని, బైబిల్ చదవండి అని బతిమాలలా. అంతమంది ప్రాణం, అంతమంది రక్తం చిందించబడిందండి ఈ గ్రంథం చేతికి రావడానికి. ఎంత ఆసక్తి ఉండాలండి బైబిల్ చదవడానికి. ఎంతో 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 మంది ప్రాణత్యాగమే ఈ బైబిల్ అనేటువంటి బహుమానం. ఆది సంఘం అన్ని హింసలు అనుభవించి ఈరోజు అంత్య సంఘానికి ఎంత స్వేచ్ఛ అందించారు. సింహాలు లాక్కుపోయాయంట, పులి లాక్కుపోయాయంట, పిల్లలు లేరు, ఆడవాళ్ళు లేరు, అందరినీ. క్రీస్తే దేవుడు అని చెప్పి క్రైస్తవ్యాన్ని ఎవరైతే స్వీకరించారో అందరినీ వేసేయడమే. అందరూ బోల్డ్ మంది చక్రవర్తులు, రోమా చక్రవర్తి, టార్జన్ అని, వెలేరియస్ అని, డొమిషియన్, ఇగ్నేషియస్, ఇలా చాలామంది చక్రవర్తులు, చాలామంది చక్రవర్తి. టైటస్ చెప్పాను కదా మొన్న, టైటస్ కొట్టేశాడు. 70 రెండో యెరూషలేం దేవాలయం కూల్చేశాడు. ఆయన ఎలా చంపేవాడు తెలుసా క్రైస్తవుల్ని? 3000 మందిని 4000 మందిని ఒకేసారి సిలివేసేవాడంట. 3000 మందిని 4000 మందిని ఒకేసారి సిలివేసేవాడు, ఒకే కొండ మీద, ఒకే ప్రాంతం మీద. సిలువ మరణం అంటే చాలా ఈజీ అనుకుంటారు చాలామంది. మీకు విషయం తెలుసా? సిలువేసినోడు 3 రోజుల వరకు చచ్చిపోవడం. అక్కడున్న రోమా సైనికులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు 9 గంటలు సిలువెక్కిస్తే 3 గంటలు చచ్చిపోయాడని ఆశ్చర్యపడ్డారు. అంతకే అది అంత పేరు చచ్చిపోయాడు. వాస్తవం అలా చచ్చిపోయారు. 3 రోజులు వేలాడదీస్తారు. తిండి లేక, నీరు లేక, ఎండకి, మంచుకి
ఆ పక్షులు వచ్చి వాళ్ళని వేలాడుతున్నప్పుడు పడుచుకుని తినేడు ఎంత జరుగుతుందంట, ఊపిరాడదు. అలాంటి హింసలో ఇంచుమించుగా 3000 మంది ఒకేసారి సిలువుకి అప్పచెప్పేవాడు. ఎవరో టైటస్, ఇగ్నీషియస్ అనేటువంటి చక్రవర్తి, ఈయన రోమా చక్రవర్తే. ఈయన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈయన అమలు చేసే శిక్ష ఎలా ఉంటుందంటే, క్రైస్తవులకి నూనె బాణలో నూనెసి బాగా మంట పుట్టించి వేసండ్రు అని కూడా అప్పుడల్లా క్రైస్తవుల్ని. అవకండమ్మా, అంతమంది ప్రాణత్యాగం అండి. మన కుటుంబంలో ఒకడు దేవుని కొరకు ప్రాణత్యాగం చేశాడనేటువంటి సాక్ష్యం అంటే మనం ఎలా ఉండకపోదేమో. కానీ మీకు విషయం తెలుసా, వాళ్ళందరూ మన కుటుంబ సభ్యులే, వాళ్ళందరూ రక్తం నుంచి వచ్చిన వాళ్ళే మనం అందరం. ఆది సంఘం, ఆది అపోస్తులు, ఆది క్రైస్తవ్య చరిత్ర అంత హింసలతో కూడింది. పెద్ద నూనె బాణ, పెద్ద బాణ తీసుకుని వచ్చాడు. బాణ దానిలో నూనె వేసేసి బాగా మరిగించి 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 తోసేవారంట క్రైస్తవులు. అందులోకి పకోడీ అయిపోయినట్టు అయిపోయేవారు క్రైస్తవులు. గిలగిలా 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 కొట్టుకొని రాతి విగ్రహాల్లో పెట్టేసి కింద మంట పుట్టించి ఉడకబెట్టేసేవారంట క్రైస్తవుల్ని. మొదట 100 సంవత్సరాల్లో జరిగిన హింస ఎంత భయంకరంగా ఉంది, ఎంత భయంకరంగా. డొమిషియన్ చెప్పే ఉంటాను, వాడంత విచిత్రంగా చంపివాడు అంటే, ఇగో ఈ గ్రంథం ఉందో చూడండి, ప్రకటన గ్రంథం తీసి ఉంచాను నేను. ఈ గ్రంథం రాసినటువంటి వ్యక్తి, ఈ గ్రంథం యొక్క రచయిత, కర్త యోహాన్ని ఎంత దారుణంగా చంపే ప్రయత్నం చేస్తున్నాడు డొమిషియన్. ఒక భయంకరమైన గొంతులో పాడేస్తుంటాడు. ఈయన అమలు చేసే శిక్ష అంటే రోమా చక్రవర్తుల్లో చక్రవర్తి డొమిషియన్. ఈయన ఏం చేసేవాడంటే, ఓ పెద్ద గొంత తీసేవాడంట. ఆ గొంత ఇంచుమించుగా 30-20 అడుగులు లోతుండేది. ఆ గొంతలోకి చాలా రకాల గొంతలు తీసేవాడు. భయంకరమైన విషసర్పాలు, తేళ్ళు, పాములు, భయంకరమైనటువంటి విషంతో కూడినటువంటి ముళ్ళు చెట్లని అందులోకి విసిరేసేవాడు. విసిరేసిన తర్వాత మనుషులను అందులో తోసేవాడంట. అంటే ఒకేసారి 4-5 పాములు, 4-5 తేళ్ళు కుట్టెత్త ఎలా ఉంటుంది, అలాంటి గొంతులో పాడేశాడు. ఎవరిని? ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ని, డొమిషియన్. యోహాన్ని పాము కొట్టలేదు, తేలు కొట్టలేదు, ముళ్ళు గుచ్చుకోలేదు. ఒరే చచ్చిపోవడం లేదో చూడండి అనేవాడు. తర్వాత కొంతమంది రోమా సైనికులు పంపించి వెళ్ళి చూస్తే, అంటే రాత్రి మీద కనబడదు కదా, లోతు కదా, టార్చ్ లైట్లు లేవు. సూర్యుడు ఉదయించి 12 అయితేనే కానీ లైటింగ్ పర్ఫెక్ట్గా పడేది కాదు. ఆ టైంకి వెళ్ళి చూసేవారంట. బతికే ఉండేవాడు. దేట్రా ఏం పాము కొట్టలేదేమో అని అనుకునేవారు వీళ్ళందరూ. ఈ రాత్రికి ఏదో పాము వేసేద్దరా అని చెప్పి అనుకునేవారు. రెండో రోజు వెళ్ళి మళ్ళీ ఉదయం చూసేవారు. మళ్ళీ చచ్చిపోయేవాడు కదా యోహాను, ఈ ప్రకటన గ్రంథం రాసిన భక్తుడు. ఇదేంటి పాములు చచ్చిపోయినాయని చెప్పి కొత్త కొత్త పాముల్ని, కొత్త కొత్త విషసర్పాలను వేసేవారు. 3వ రోజు 4వ రోజు మనిషిని మాత్రం పాము కొట్టడానికి వీలు లేదని దేవుడు ఆజ్ఞాపించాడంతే. దానియేలు గుహల్లో ఏ విధంగా అయితే సింహాలు నోర్లు మూయించాడో, నా దేవుడు ఆ దినపు సర్పాల నోర్లు మూయించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచు. దేవుడు ఒక వ్యక్తిని తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే తీసుకుంటాడు. ఈ లోపల ఎంతమంది మన ప్రాణాన్ని తీద్దామనుకో మన ప్రాణానికి ఏ అపాయం రానివాడు. గుర్తుపెట్టుకోండి ఈ మాటని. దేవుడు ఏ రోజైతే నువ్వు భూమి మీద పడాలని రాశాడో అదే రోజుని ఏ రోజు నేను తీసుకెళ్లాలో కూడా రాశాడు. ఈ లోపు ముందుగానే వెనక్కానే ఎవడ మనల్ని ఏం చేయలేడా? ప్రాణాన్ని ఒక మాట అంటే ఏమనుకోకండి, ఎంటుకో ముక్కలా చూడండి క్రైస్తవులు. ఎవడేం చేయలేడు మనం. ఆయన తీసుకోవాలనుకున్నాడు మాత్రమే పోద్ది ప్రాణం. మరణం రాలేదు యోహానికి. ఆశ్చర్యపోయాడు డొమిషియన్. వీడికి మరణం రాలేదురా, పాములు ఏమన్నా మూర్చిల్లిపోయినాయి ఏంటి, వీడికి ఈ శిక్ష కాదు మొదటి శిక్ష ఉంది కదా, ఆ నూనె బాణాలు వేసేయండి అని బాగా మరుగుతున్నటువంటి నూనెలో 12 గంటల నుంచి కూడా మరుగుతున్నటువంటి నూనె బాణాలు వేస్తే ఆయన స్విమ్మింగ్ చేస్తున్నాడంటే. స్విమ్మింగ్ అంటే ఇలా ఇలా కాళ్ళు చేతులు ఊపుతున్నాడు అనమాట. వీడికి కళ్ళు బయలు కమ్మేసి డొమిషియన్కి ఇదేట్రా బాబు, నూనె బాణాలు వేస్తే వీడు పొకోడి అయిపోతాడేం కానీ లెగిసి అలా చూస్తున్నాడంటే ఏట్రా బాబు అని చెప్పి అంటే ఆశ్చర్యపోయారు. వీడికి మరణం రావట్లేదని మళ్ళీ ఆ శిక్ష కూడా వీడి జీవితంలో పని చేయలేదని బయట తీసుకొచ్చి అరటి చెట్టుకి కట్టేసి రంపంతో కోసే ప్రయత్నం చేశారు.
అరటిసికి బాగానే తెగిపోయింది, ఈయన బాడీ మాత్రం తెగలేదంటే. నిజంగా చెప్తున్నాను ఈ విషయాన్ని. చిన్న చెక్కు కూడా చెదరలేదు శరీరం మీద. అపోస్తుల యోహాన్ ఎందుకు మాట చెప్తున్నా తెలుసా? దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని పిలుచుకొని ఒక పని బాధ్యత కొరకు ఒక వ్యక్తిని కానీ దేవుడు పిలుచుకుంటే ఆ పని పూర్తయ్యేంత వరకు ఆ వ్యక్తిని మాత్రం విడిచిపెట్టాడు. ఒక పని నిమిత్తం దేవుడు ఎవరినైనా ఎన్నుకుంటే ఆ పని పూర్తయ్యేంత వరకు ఎవ్వడూ ఏమీ ఆ వ్యక్తిని చేయలేడు. ఎవ్వరూ ఏం చేయలేరు. రాజులు మారవచ్చు, అధికారులు మారవచ్చు, నా యేసులో ఏం లేదు. మార్పు లేని దేవుడు నా దేవుడు, మార్పు లేని దేవుడే. ఒక పని నిమిత్తం యోహాన్ని ఏం చేశాడు? దేవుడు బతికించుకున్నాడు. అందరు అపోస్తులు హతసాక్షిగా చచ్చిపోయారు, కానీ ఈ వ్యక్తి హతసాక్షిగా చచ్చిపోలేదు. ఎందుకు తెలుసా? ప్రాణానికి ఆదిలోనే భయపడలేదు ఈ వ్యక్తి. ఎవరైతే ప్రాణం పోతుందని భయపడి పారిపోయారో వాళ్ళందరూ భయంకరమైన హతసాక్షిగా చచ్చిపోయారు. ఎవరైతే ప్రాణాన్ని లెక్క చేయలేదో సహజ సిద్ధమైన మరణం పొందుకున్న ఏకైక అపోస్తులు యోహానే. ప్రాణం పోతాదనే భయం నీలో ఉందా? ఖచ్చితంగా నీ ప్రాణం హింసతో కూడిన రీతిలోనే పోద్ది. ప్రాణాలను లెక్క చేయలేదు నువ్వు, నెప్పిలేని మరణం అవుద్ది నీకు. ప్రాణాలు లెక్క చేయకండి, అస్సలు లెక్క చేయకూడదు. అరటి చెట్టు తెగిపోయింది కానీ నేను బాడీ తెగట్లేదు, వీడి చావు రావట్లేదురా, ఈ ఏం చేయాలరా బాబు అని చెప్పి ఆ ప్రదేశానికి ఒక 100 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపం పేరే పట్మాసు. ఆ ద్వీపంలో మనుషులు ఉండరు, తిండి ఉండదు, విషసర్పాలు, జంతువులు. అక్కడ ఉంచండిరా, ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దామనంటే దేవుడు కోరుకున్నా కూడా అదే, అక్కడ పెట్టడానికే ఇన్ని తప్పించను అనుకున్నాడు దేవుడు. పట్మాసు అనేటువంటి ద్వీపంలో ఆయన పాడేస్తే 18 నెలల్లో యోహాన్ని, ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ని పోషించింది దేవుడు. 18 నెలలు ఒక్కడే జీవించాడు పట్మాస్ ద్వీపంలో. చుట్టూ సముద్రం, మధ్యలో కొంత భూమి, ఒక్కడే బతికాడు 18 నెలల్లో. పోషించింది ఎవరు? నిన్ను నన్ను పోషించలేడు. నువ్వు దేవుడి కొరకు బతకాలి, దేవుడి కొరకు ఏదన్నా చెయ్యాలి అనే ఆలోచన నీకుంటే అసలు లోటే రానివాడండి నీకు. 18 months, 18 నెలల్లో. అందుకే అంటాడు ఆయన యోహాను, పట్మాసు ద్వీపములో నేను పరవాసినైతిని, ఒంటరినైపోయాను. ఒంటరి అయినప్పుడే దేవుడు ఏం చేశాడు? వచ్చాడు. ఒంటరి ప్రార్థన ఉండాలంటారు. అందుకే నేను 18 నెలల్లో ఏం తిని బతికాడు? వంట సామాగ్రి లేదు, తిండి లేదు, బట్టలు లేవు. ఎలా బతికాడు అంటే సంవత్సరంన్నర ఆ ద్వీపంలో ఉండిపోయాడండి. ద్వీపంలో ఉండమంటే చిన్న విషయమే? చిన్న విషయం అది ఏమన్నానే. 18 months పోషించాడు. ఆ 18 నెలల్లో ఏదైతే దేవుడు చూపించాడో ఆ చూపించిన దాన్ని రాసినాడు. ఆ రాసిన పుస్తకమే ప్రకటన. 18 నెలల్లో ద్వీపంలో ఉండి దేవుని యొక్క ప్రత్యక్షను పొందుకొని రాయబడిన పుస్తకమే ఈ 12 అధ్యాయాల పుస్తకం ప్రకటన. దీనికి అంత చరిత్ర ఉంది, అంత శక్తివంతమైన పుస్తకం ఇది. మిగతా పుస్తకాలన్నీ కూడా వీలు ఉన్నప్పుడు, సౌకర్యం ఉన్నప్పుడు, సౌలభ్యం ఉన్నప్పుడు రాయబడినాయి. ఇది అలా కాదు. అంటే అన్నీ కూడా కాదులే, అపోస్తులు రాసిన ఉత్తరాలు కూడా కొంచెం కష్ట పరిస్థితుల్లో రాసినాయి. కానీ ఈయన పరిస్థితి వేరు. ఒంటరిగా ఉన్నప్పుడు రాశాడు. 22 అధ్యాయాలు 18 నెలలు రాశాడు. స్వయంగా దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువే ఆ గుహలోకి వచ్చి ఈయనతో మాట్లాడుతుంటే రాసేవాడంట. ఎందుకు రాశాడు? ఎవరికి రాశాడంటే 6000 సంవత్సరపు ఆఖరి దశలో ఉన్న 4000 సంవత్సరాల తర్వాత ఉన్న ప్రతి క్రైస్తవ సంఘానికి, ప్రతి క్రైస్తవుడికి రాసిన పుస్తకం ఇది ప్రకటన గ్రంథం. అంటే 6000 సంవత్సరం ఎండింగ్ డేస్లో భూమి మీద జరిగేటువంటి అన్నీ కూడా రాసి ఉంచిన ఏకైక గ్రంథం ప్రకటన. 18 నెలల్లో ఒక్కడే
అక్కడే ముసలోడు అయిపోయాడు నాకు తెలిసి. 18 నెలలు అయిన తర్వాత డొమిషియన్ అంటే ఏ చక్రవర్తి అయితే ఆయన పాడేశాడో ఆ తర్వాత ఆయన బయటికి తీసుకొచ్చారండి. చక్రవర్తి మారిన తర్వాత ఆయన బయటికి తీసుకుని వచ్చారు, బాగా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత. ఆ వృద్ధాప్యం కొంచెం మరీ వృద్ధాప్యం కదా, కొంచెం అటు ఇటుగా ఆ దశలో వృద్ధాప్యంలో ఉన్న మరియమ్మని చూసుకొని చచ్చిపోయిన తర్వాత సమాధి చేసిన కూడా యోహాన్ అంటాడు చరిత్రకారులు. ఎక్కడైతే మరియమ్మ చచ్చిపోయి సమాధి చేయబడిందో ఆ పక్క సమాధి యోహాన్దేనంట. ఇప్పుడు ఉన్నాయా? లేవు. ఎఫెస్సు అనేటువంటి ప్రాంతంలో 2 సమాధులు ఉండేవి, కాలగర్భంలో కలిసిపోయినాయి. వాతావరణ మార్పులను బట్టి, సముద్ర మట్టం పెరిగిన కారణాన్ని బట్టి సముద్రంలో పోయే. మోషే యొక్క శరీరాన్ని ఏ విధంగా అయితే కనబడకుండా చేశాడో మరియమ్మ శరీరాన్ని కనబడకుండా చేశాడు దేవుడు. ఎందుకు? ఆమెను కూడా దేవత చేస్తారని. అయినా సరే సాతాను ఊరుకోలేదు, రోమన్ క్యాథలిక్స్కి దేవతగా మార్చేశారు. పక్కపక్కనే యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద అప్పచెప్పాడు కదా, ఇదిగో యోహాను, ఈమె ఇక నుంచి నీకు తల్లి, అమ్మ ఈయనే నీకు కుమారుడు అని. 2 పక్కపక్కల సమాధులే, కొంతకాలం అటు ఇటు అంతే. కానీ సమాధులు సముద్ర గర్భంలో కలిసిపోయినాయి అని చెప్పి చరిత్ర చెప్తా ఉంటుంది. తర్వాత ఆయన సహజసిద్ధంగా మంచి వృద్ధాప్యంలో మంచి ముసలోడిగా చచ్చిపోయాడంట, ఏ బాధ లేకుండా, హతసాక్షిగా లేకుండా. ఏమంటే ప్రాణాన్ని కాపాడుకున్న వ్యక్తులు ఈ వ్యక్తి ఒకటి కాదు. ప్రాణాన్ని కాపాడుకున్న వాళ్ళందరూ కూడా ఎలా చచ్చారు? బుర్రలు తీయించుకున్నారు, చర్మాలు ఒలిపించుకున్నారు, భయంకరమైన హింసతో కూడిన హతసాక్షి జీవితం వాళ్ళకి. కానీ ప్రాణాలు లెక్క చేయకుండా దేవుడి కొరకు నిలబడ్డాడు. చూడండి, సహజ సిద్ధమైన సులభమైన మరణం వచ్చింది. ప్రాణాలు లెక్క చేయకూడదు. ప్రాణతీపి ఉన్న వాళ్ళందరూ కూడా మంచాల మీద పడతారేమో, జాగ్రత్త. లెక్కే చేయకూడదు, దాని మీద ఉండకూడదు. ఆయన తీసేసుకోవాలన్నప్పుడే వెళ్ళిపోద్దండి ప్రాణం. మీకు విషయం తెలుసా? ఈ శరీరంలో ఇద్దరు నివసిస్తున్నారు. ఎవరు తెలుసా? ఇద్దరని చెప్పండి. ఒకటి ఆత్మ, ఇద్దరు ఉన్నారు ఇందులో. ఇది ఇల్లు వాళ్ళకి. అది నేను వివరింతాను. అది పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అనటువంటి ఏంటి? మరీ ఒకడు నూతనముగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యానికి చేరకపోవడం అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఈ పరిశీలనలు అన్నీ బయటకు వస్తాయి. ప్రకటన గ్రంథం ఒకటే కదా, అన్ని లేఖనాలని స్మరిస్తాం. ఒకడు మరలా జన్మిస్తేనే కానీ మళ్ళీ జన్మించగలమా? చాలామంది సేవకులు అంటూ ఉంటారు, చాలామంది బోధకులు అంటూ ఉంటారు, కొత్తగా మారడమే జన్మ. కాదు, అస్సలే కాదు. మీరేం కంగారు పడకండి, టెన్షన్ పడకండి. నేను చెప్తాను టైం వచ్చినప్పుడు. ఈ లోపల టెన్షన్ పడిపోయారనుకో, నేను చెప్పాలనుకున్నా కూడా ఆపేస్తాను. అంతమంది ప్రాణత్యాగం అండి, అంతమంది ప్రాణత్యాగమే ఈనాటి క్రైస్తవ్య చెప్పండి స్వేచ్ఛ. ఈ ప్రకటన గ్రంథం రాయడానికి, ఈ బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలు రాయడానికి ఎన్నో వందల మంది ప్రాణం త్యాగం చేసేసారంతే. గొడ్డు రోజులయ్యి క్రీస్తు శకం 30 నుండి 300 వరకు క్రైస్తువులు అందరూ హింసల పాలయ్యారు. 330లో వచ్చాడు ఓ చక్రవర్తి, ఆ వ్యక్తి పేరు కాన్స్టంటైన్. క్రైస్తవులకి స్వేచ్ఛ ఇచ్చాడు, క్రైస్తవులకి పెన్షన్లు ఇచ్చాడు, క్రైస్తవులకి వరాలు జల్లు చేస్తాడు అన్నమాట. బోల్డన్ని క్రైస్తవుడు అయితే మీకు ఇది వస్తుంది, క్రైస్తవుడైతే పెన్షన్ వద్దు, క్రైస్తవుడైతే ఇది వస్తుంది, క్రైస్తవుడైతే ఫ్రీ. ఇవన్నీ వచ్చినాయి అంటే కారణం కాన్స్టంటైన్. క్రైస్తవులకి స్వేచ్ఛ ఉంది, మందిరాలు కట్టుకోవచ్చు. 25వ తారీఖు క్రిస్మస్, ఈయనే కారణం. వీళ్ళ అమ్మగారి పేరు హెలెన్, ఆవిడ ఒక గొప్ప క్రైస్తవ విశ్వాసి. ఇస్రాయేల్లో ఇంచుమించు చాలా మందిరాలు ఈవిడే కట్టేసిందంట, ఈవిడ డబ్బుతో. నాకు చరిత్ర అంత గొప్ప అవగాహన ఏం లేదు, నాకు చరిత్ర మీద అంత పొట్టే ఉండదు, ఏదో కొంత అంతే. బైబిల్ మీద ఉన్నంత పొట్టు చరిత్ర మీద నాకు దేవుడు ఇవ్వలేదు కాబట్టి అంతగా వెళ్ళను. నేను అంతగా తెలియనప్పుడు ముట్టుకోకూడదు, కొంత తెలిసినవి చెప్తాను అంతే. 300 సంవత్సరాల వరకు, 300 సంవత్సరాలు ఈ రాధా మనోహర్ దాస్ గారు అమెరికా దేవుడు, అమెరికా దేవుడు, అమెరికా దేవుడు, పాశ్చాత్య మతానికి సంబంధించినటువంటి వాళ్ళు అంటూ ఉంటారు. అమెరికా 1500 సంవత్సరంలో కనుగొన్నారు అమెరికాని. 1500లో
కానీ తోమ భారతదేశానికి 52వ సంవత్సరంలో వచ్చాడు. క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చింది అమెరికా వాడా, అపోస్తులుడా? అంటే ఇశ్రాయేల్లో యెరూషలేములో నీరో అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తున్నాడు చూడండి, ఆ టైంలో వచ్చాడు తోమ ఇక్కడికి. తోమ తీసుకొచ్చాడు క్రైస్తవ్యాన్ని 1500లో, మనం 2000లో ఉన్నాం. అంటే ఒక 5 సంవత్సరాల క్రితం వచ్చింది అమెరికా. కానీ సువార్త భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? మొదటి శతాబ్దం 52వ సంవత్సరంలో. అంత చరిత్ర ఉందండి క్రైస్తవ్యానికి. ఇది 2000 సంవత్సరాల ప్రారంభ దశలో జరిగినటువంటి చరిత్ర. ఆ టైంలో రాసినటువంటి గ్రంథం ఈ గ్రంథం. సజీవైన సాక్ష్యం కదండి. నేను చెన్నై వెళ్ళినప్పుడు తోమని చూసినప్పుడల్లా, నేను గొప్ప చేసుకోవడం కాదు కానీ నాకు ఒక లక్షణం ఆయనలో ఉన్నది కనబడుతూ ఉంటుంది. ఏంటి తెలుసా? నేను ఎక్కువ సిలువలు వేస్తూ ఉంటాను. సిలువలు ఎక్కువ చెప్తూ ఉంటాను మామూలుగా ఉన్నా కూడా. ఆయన ఎక్కడ పడితే ఏ రాయి కనబడితే ఆ రాయిని సిలువ చెక్కేసేవాడు సుత్తి శానం పట్టుకొని. ఆయన చెక్కిన రాళ్ళన్నీ, సిలువున్న రాళ్ళన్నీ ఉన్నాయి అక్కడ మ్యూజియంలో. సిలువ చెక్కడమే. ఎన్ని అద్భుతాలు చేశాడండి ఆయన. ఎక్కడైతే రొట్టు ద్రాక్షరసం తీసుకున్నాడో తోమ, ఆ ప్రాంతంలో రొట్టు ద్రాక్షరసం ఆయన ఒక్కడో తీసుకుంటుంటే ఆ బండ నుంచి రక్తం గారిందంట. ఎప్పటికీ సజీవైన సాక్ష్యం అది. ఎప్పటికీ సజీవైన సాక్ష్యం. తాగడానికి నీళ్ళు లేకపోతే చిన్న గుంట ఉంటుంది, అందులో ఏదో ఆయన వేస్తే నీళ్ళు ఉబుకిని. ఇప్పటికీ నీళ్ళు ఉంటాయి అక్కడ, చూసారమ్మా? ఇప్పటికీ నీళ్ళు ఉబుకుతూ ఉంటాయి. ఇప్పటికే ఉన్న నీళ్ళు అక్కడ. అందులో అందరం వచ్చిన వాళ్ళు డబ్బులు వేస్తున్నారు ఇప్పటికీ. ఇంత సజీవమైన సాక్ష్యం అండి క్రైస్తవ్యం. పాశ్చాత్య మతం ఎందుకు అవుతుందండి? వేరే దేశాలకు సంబంధించిన మతం. ఇంత చరిత్ర ఉంది బైబిల్కి. మన దేవుడికి క్రైస్తవ్యానికి ఇంత చరిత్ర ఉంది. కేరళ వెళ్ళిపోతే ఇంకా బాగా కనపడుతుంది చరిత్ర. ఏకంగా విగ్రహాలు చెక్కేశారు, రాళ్ళు చెక్కేశారు. అంత చరిత్ర ఉండి కూడా ఇంకా నమ్మడానికి కొంతమందికి ఏం రావట్లేదు మనసు. భలే ఉంటుంది కేరళలో అయితే. కాకపోతే మంచి ఏరియా కాదు అది, భయంకరమైన విగ్రహారాధన ఉంటుంది అక్కడ. నేను చాలా ఇబ్బంది పడ్డా. అంత భయంకరమైనటువంటి దురాత్మలతో నింపడినటువంటి ప్రదేశం అది. చాలా అద్భుతమైనటువంటి మంచి మందిరం కట్టాడు అక్కడ. చెక్క తీసుకొచ్చిన ఎన్ని బోల్డ్ ఉన్నాయి. ఇంకా ఎంత చూపించినా అవే లేదండి క్రైస్తవం అబద్ధం అండి, అపోహ అండి, అవన్నీ కూడా పుకార్లండి, కల్పితాలండి అంటూ ఉంటారు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇందా చెప్పాను చూడండి, బోటిక్కులం అనే పేరు. అంటే యెరూషలేములో మొదలైనటువంటి తోమ ప్రయాణం కేరళకు వచ్చి ఆగింది. అంటే దేవుడు అక్కడ వరకు నడిపించాడు. ఈయనకి ఇండియా అయినా తెలుసా? తోమకైనా భారతదేశం అడ్రస్లు తెలుసా? ప్రాంతాలు తెలుసా? ఎవరు నడిపించారు ఆ బోట్ని? దేవుడే. ఎక్కడి నుంచి మొదలెట్టాలి? నువ్వు ఎక్కడ తీసుకెళ్ళవని చెప్పి పూర్తిగా ఇంకా దేవుడికి సమర్పించేసుకున్నాడు జీవితాన్ని. అనుమానితుడు, అపోహలో భయంకరమైన పిరికోడతను తోమ. యేసుక్రీస్తు ప్రభు వారి గాయంలో ఏలాడతాగా నమ్మనన్న అంత అనుమానితుడు. అలాంటి అనుమానితుడిని భారతదేశం పంపించాడు యేసయ్య. అక్కడ మొదలైనటువంటి బోటు ప్రయాణం ఎన్నో రోజుల తర్వాత వానకి గీనకి అన్ని తట్టుకుని ఎక్కడ ఆగిందంటే, ఎక్కడికి వచ్చి శిలువ ఆగిపోయిందంటే, చెల్లాచెదరు అయిపోయిందంటే భారతదేశం కేరళకు వచ్చి అయిపోయింది. ఆయనకి భాష తెలీదు. ఆయనకి తెలిసిన భాష ఒకే ఒక భాష. ఏ భాష? అరమిక్. వచ్చేసాడు. ప్రాంతం సముద్రం నడుబొడ్డు దగ్గర దిగిపోయాడు. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు ఆయనకి కూడా తెలియదు. నాకు తెలుసా ఆ ప్రయాణం అంతట్లో స్నానం కూడా చేసి ఉండే ఆయన. నాకు తెలిసి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే కొంతమంది 1000 మంది అక్కడ కూర్చొని ఏదో చేస్తున్నాడు కనబడ్డారంట. అమ్మో మనుషులు ఉన్నారు ఇక్కడ, ఏం చేస్తున్నారని చెప్పి తీర్థంలా జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చూడడానికి వెళ్ళాడు ఈ వ్యక్తి. ఏం చేస్తున్నారని చెప్పి కొంచెం ఆశ్చర్యంగా చూస్తే వాళ్ళు ఏం చేయట్లేదు, ఉదయమే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుంటున్నారు. ఒక కొలంలో దిగి ఆ కొలను కూడా చూశాను. ఆ చేపలని ఎవరు పెంచుతున్నారో తెలియక ఎంత ఉన్నాయి చేపలు. ఒక కొలనే కదా అంటారు దాన్ని, కోనేరా అది ఒక పెద్ద కొలం. ఆ కొలంలో చాలామంది బ్రాహ్మణులు, కేరళ బ్రాహ్మణులు అంటే నల్లగా ఉండేవారు. అప్పటికి జైనిజం కూడా ఉంది.
సూర్య భగవానుడికి నమస్కారం చేస్తున్నారంట ఈయన వెళ్ళే సమయానికి. నీళ్ళు వేసుకొని ఎలా చేస్తారు? అది నీళ్ళు పైకి తెలుసు దోశలతో అంటా ఉంటారు. ఇలా అనుకుని నమస్కారం చేస్తుంటే ఈయన అడిగాడంట. ఈయన ఎలా అడుగుతాడు? ఆయనకి భాష తెలియదు కదా. ఎందుకు తెలియదు? పరిశుద్ధాత్మ దేవుడు ఆది సంఘానికి ఏమి ఇచ్చాడు? అన్య భాషలో మాట్లాడే, ఇది భాషావరం అంటేని. డూమ్ డామ్ డిష్ ఈ కాదు. భాషావరం అంటే మనకి తెలియని భాషల్లో మాట్లాడడం. భాషల్లో ప్రార్థించడం వేరు, అది కొంతమందికి ఇచ్చాడు. ఇక్కడ ప్రార్థించడం వేరు, మాట్లాడడం వేరు. అసలు వాస్తవానికి దేవుడు ఇచ్చింది ఎక్కడికి వెళ్ళినా సరే తెలియని భాషలో, తెలియని ప్రాంతాల్లోకి వెళ్ళినా ఏ భాషనైనా వాళ్ళకి తెలిసిన భాషను మాట్లాడే వరం అది. మేడగది మీద ఇచ్చారు కదా, అంతే. ఏ భాష అయితే ఉంది? కేరళ అంటే ఏ భాష మాట్లాడతారు? కన్నడ, మలయాళం. మలయాళంలో మాట్లాడేశాడు. వాళ్ళందరూ అనుకున్నారు ఈ మలయాళీ మనోడే అనుకున్నాడేమో. ఏం చేస్తున్నారు మీరు అందరూ ఇక్కడ? ఏంటి ఏం చేస్తున్నారంటే ఏంటి? సూర్యభగవానుడికి నమస్కరిస్తున్నాం అన్నారంటే. సూర్యభగవానుడు ఆవిడ ఎంతకని అని అన్నాడంటే. సూర్యభగవాన్ని ఎవరంటావేంటి రా పొద్దున్న 7 గంటలకు వచ్చి ఏ మొఖమోడా ఏదో అంటారు కదా వాళ్ళే, నీ పిండాకుడు ఏదో అంటారు కదా అలాగేదో అన్నాడు. అలా అనకండి. నిజంగా సూర్యుడు భగవానుడు దేవుడైతే మరి నీళ్ళు మీరు ఆయనకి చేస్తున్నారు కదా, ప్రదక్షిణం చేసి ఆ దోశలతో నీళ్ళు తీసుకుని ఆయనకి నైవేద్యం ఏదో చల్లిస్తున్నారు కదా. మరి దేవుడు అన్నవాడైతే మీరు ఇస్తున్నటువంటి నైవేద్యాన్ని పట్టుకోలే కానీ నీళ్ళకి ఎనబడిపోతున్నాయిట్రా అన్నాడండి. అప్పుడు రోజులకి వీళ్ళకి బుర్రలో ఫిలమెంట్లు లేని వ్యక్తులు బ్రాహ్మణులు అందరికీ బలుపు ఒక్కసారి వెలిగింది. నిజమే కదా. మేము ఉదయం వచ్చేసి జంజం కట్టుకుని పంచులు కట్టుకుని ఉదయం వచ్చేసి సూర్యభగవాన్ని నమస్కరిస్తున్నాం. ఆ నీటిలో ఆ నీరు అంతటిని కూడా చేస్తుంటే దేవుడు అన్నా కూడా నీటిని తీసుకోవాలి కానీ వేస్తున్న నీళ్ళు కింద పడిపోతున్నాయి అన్నారండి. మరి దేవుడా కాదంటే అలా మాట్లాడడానికి వీల్లేదు. మేము చేసేది కింద పడిపోయినా దేవుడు దాన్ని అంగీకరిస్తాడు ఏదో చెప్పుకొచ్చారండి. దేవుడు అన్నవాడు నిజమైతే మీరు ఇచ్చేటువంటి ఆ నీటిని, దాన్ని ఏమంటారు, జలముని ఆయన తీసుకోవాలి, ఆయన పుచ్చుకోవాలి. అది ఎక్కడ జరగదన్నారండి. నాకు తెలిసిన దేవుడు అక్కడున్నాడు, ఆయన పరిచయం చేస్తాను మీకు. నేను ఇస్తాను మీకులాగా నీళ్ళు, కానీ కిందకి రావు. అప్పుడు నమ్ముతారా అని అడిగారంట. అది జరగదు అని అంటే ఏ కొలనులో అయితే బ్రాహ్మణులందరూ కూడా దిగి సూర్య భగవానుడికి ఆ నీటితో కూడినటువంటి ఆ కార్యక్రమం చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసి దోసులతో, ఏ కొలంలో అయితే దోసులతో ఇలా నీళ్ళు ఎత్తాడో ఆ నీళ్ళు పైకెత్తాడంట. ఆ కొలంలో ఏ చోట అయితే దోసులతో నీళ్ళు తీసాడో ఆ ప్రాంతం అంతా గుంతైపోయిందంట. గుంతైపోయింది. అక్కడ రాతి బాణను కూడా పెడతారు. అక్కడ గుంతైపోయిందని చెప్పి చూపించడానికి చిహ్నం. ఆ నీళ్ళని తీసుకుని యేసునామలను పైకెత్తేటప్పటికి నీళ్ళు కింద పడలేదు. గాల్లో అవి వేలాడి నీటి బొట్లు వేలాడితే అప్పుడు నమ్మారు బ్రాహ్మణులు అందరూ. నీ దేవుడు నిజదేవుడు, నీ దేవుడు నిజమైనటువంటి దేవుడు. ఎవరా దేవుడు? ఆయన పేరు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. నీకు ఎలా తెలుసు? ఎలా తెలిసేటి? ఆయనతో పాటు నడిచాను నేను, ఆయనతో పాటు బతికాను నేను, ఆయనతో పాటు తిరిగాను నేను. నా కళ్ళ ముందే వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు. ఆయన కోసం ఏమైనా చెప్తావా అంటే అప్పుడు మొదలైన సువార్త. కేరళలో అప్పుడు మొదలైన సువార్త. నీటిని అలాగ ఆకాశం గాల్లోకి ఇసురితే నీళ్ళు ఉండిపోయినట్టండి. బయర్లు కమ్మేసిన అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయ్యి బాబోయ్ అని చెప్పి ఆ ఉన్న పాటుకని కొన్ని వేల మంది ఆ తోమా చేతుల మీదుగా బాప్తీసాన్ని పొందేసుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతుంది. ఉన్న పాటిగానే జంజలు గింజలు వెంటనే యేసునామములో రక్షణ పొందేసుకున్నారు. కేరళ అంతా క్రీస్తు సువార్త ప్రకటించబడిపోతుంది. చర్చిలు కట్టేస్తున్నారు. చాలు, ఇక్కడి నుంచి వెళ్తుంది, ఇటువైపు వెళ్తుంది, ఇటువైపు వెళ్ళాలి. మళ్ళీ మనం ఇటు చెన్నై వచ్చేసాడు. మళ్ళీ చెన్నైలో మళ్ళీ మొదలెట్టాడు, సువార్త బాగా ప్రకటించేశాడు. చాలు అనుకున్నాడు. ఏంటో దేవుడు తీసాడు ఎంత ప్రాణం. అలా వచ్చింది భారతదేశానికి. అయినా హతసాక్షే. అవకాశం ఉంటే నగల మీద, బంగారాల మీద వెచ్చించే డబ్బు ఏదన్నా ఉంటే కొంచెం పక్క దాచుకుని, అమన్ బాబు గారు ఒకసారి తీసుకెళ్ళండి అని చెప్పండి. తీసుకెళ్తాను. నా డబ్బులతో నేను తీసుకెళ్ళాను, ఎందుకంటే నాకు డబ్బులు లేవు. దేవుడు నాకు అన్నీ ఇచ్చే డబ్బులు తప్ప. నిజం, నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు, ఇస్తాడు, డబ్బులు మాత్రం ఇవ్వడం.
తీసుకెళ్తాను. ఆ బంగారంలో ఎందుకు వాటికి ఇట్లకి కట్టుకుని డబ్బులు పాడు చేసుకుంటున్నారు చెప్పండి. నెలకు ఒక 1000 రూపాయలు దాచుకుంటే సంవత్సరానికి 12,000 ఎంత అవుద్ది? శుభ్రంగా వెళ్ళి వచ్చేది ఇవన్నీ చూసి వచ్చేచ్చు కదా. ఎంత దీవెనది, ఎంత ఆశీర్వాదం అది. అంటే అమన్ బాబు గారు మీరు ఒకసారి తీసుకెళ్తానంటే గుర్తండి అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. తీసుకెళ్తాను, ఇంకా టైం ఉంది. అంత బాగుంటుంది మా ప్రదేశం. ఎంత ఎంత ఉపశమనం ఉంటుందంటే అంత ఉపశమనం. పక్కనే సమాధులు. మిషనరీలు ఎవరెవరో అయితే తర్వాత వచ్చి చచ్చిపోయారు వాళ్ళందరి సమాధులు అక్కడ ఉంటాయి. చిన్నపిల్లల సమాధులు, ఏదో ఫ్లూ ఏదో వచ్చిందంట, వ్యాధి ఏదో, అప్పుడు చచ్చిపోయారంట ఆ పిల్లల చిన్న చిన్న సమాధులు, చిన్న చిన్న సమాధులు. ఇప్పుడు ఏదో చూడడానికి అవకాశం ఉంది. రేపు రోజులు తీసేయచ్చు ఈ ప్రభుత్వాలలో ముందుకెళ్తాయి. చూడండి, సేనాయి పర్వతాన్ని ఎలాగైతే ముస్లిం దేశాలు కంచెలేసినాయి వెళ్ళడానికి వీల్లేదని, ఇప్పుడు సేనాయి పర్వతం చూడడానికి లేదు, కంచేస్తారు కొండ చుట్టూ కూడా. ఎందుకంటే సేనాయి పర్వతం మీదకి ఎవరు వచ్చారు? దేంతో వచ్చాడు? అగ్గితో దిగొచ్చాడు. పర్వతం అంతా కాలిపోయి నల్లగా మారిపోయింది. అది చూసి బైబిల్ నిజమని చెప్పి చాలా మంది తెలుసుకున్నారు. కాబట్టి దాసేయడానికి ఫెన్సింగ్ వేస్తారు అరబ్ వాళ్ళు, సౌదీ వాళ్ళు ఫెన్సింగ్ వేస్తారు. పర్మిషన్ లేకుండా లోపలికి వస్తే కాల్ చేస్తారు. ఏమో ఇక్కడ కూడా అలా వచ్చేస్తే తర్వాత రోజుల్లో చూసే అవకాశం ఉంది. మీరు చూసారమ్మా, మా చెన్నై వెళ్ళారు కదా మీరు. అంత గొప్ప పరిచర్య చేసుకొచ్చారు. తోమ, అపోస్తులు, క్రైస్తువులు, ఆది సంఘం. ఖచ్చితంగా వెళ్ళాలి, ఒక్కసారైనా వెళ్ళాలి, అన్నీ చూడాలి. నేను ఎంతగా ఆకర్షించబడ్డది, ఎంత ప్రత్యేకమైన ఆశీర్వాదము అభిషేకాన్ని పొందుకున్నానంటే ఆ స్థలంలో అంతగా పొందుకున్నాను. అక్కడే కూర్చునిపోయి ఆయన బాప్తీసం ఇచ్చేసి నడుచుకుంటూ పక్కనే వీళ్ళందరికీ వాక్యాన్ని అందించాడు. అదొక చర్చిగా కట్టేశారు చెక్క ముక్కలతో. పక్కనే ఇంచుమించుకు 100 అడుగులు 200 అడుగులు వేస్తే వచ్చేస్తుంది చర్చ్. అంటే వాళ్ళందరూ బాప్తీసం తీసుకున్న అది పంపించేస్తారటి సువార్త ప్రకటించారు. ఇది ఇదని చెప్పడానికి అక్కడ కూర్చోబెట్టి చెప్పేవాడంట. తర్వాత ఎలా వెళ్ళిపోయింది. చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద అన్నిలందరికీ ఈడెవడో వచ్చేసాడు అని చెప్పి అక్కడ బెదర కొడితే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి. ఒకవేళ దేవుడు అవకాశం ఇచ్చుంటే ఆంధ్ర కూడా వచ్చేది నేను చక్కగా. కానీ కొంతమంది వచ్చారని అంటూ ఉంటారు, నాకు తెలియదు ఆ విషయం. నేను దాని గురించి ఎప్పుడూ కూడా పరిశీలించే ప్రయత్నం చేయలేదు. ఇన్ని వేల మంది ప్రాణత్యాగమే ఈనాటి మన చేతిలో ఉన్న గ్రంథం. తోమ ఏ వ్యక్తి అయితే వేలు పెట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరాన్ని ముట్టాడో ఆ వ్యక్తి చేసిన ప్రతిమలను ముట్టాను నేను. చాలా దీవెనగా ఎంచాను నేను, చాలా దీవెనగా. ఆయన చచ్చిపోయిన సమాధి చేశారు. ఆయన కింద కాలు పాదం చిటికినేలు గోరుండిపోయింది. చిటికినేలు దుమ్ము, ఎముక. ఆ ఎముకని ఎలా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది, మన ఎముకలాగా ఉంటుంది అయిందిని. అది మినరలైజ్ అవ్వలేదు, ఇంత ఎముక కళ్ళ కనబడిలాగా ఇంత దగ్గరలో చూశాను. తోమ ఎముక అంటే బాడీ తీసుకెళ్ళిపోయాడు గొండోఫరస్ అనేటువంటి రాజు. ఎముక మాత్రమే పడిపోయింది. ఆయన ఎక్కడైతే సమాధి చేస్తారో ఆ మట్టి, ఎర్రటి మట్టి బయటికి కనబడేలా ఉంటుంది. అక్కడ కొంచెం ప్రార్థన చేసుకొని వాడబడితే తోమాలా వాడబడాలి అని కోరుకుని వచ్చాను. తోమకు బట్టతల, జుట్టు అంతా ఏముండదు, గడ్డం ఇక్కడి నుంచి ఉంటుంది. అప్పుడే ఆ ఫ్యాషన్ మెయింటైన్ చేసాడు ఆయన. రోబో సినిమాలో రజనీకాంత్ లాగా ఇక్కడి నుంచి ఇదంతా ఏముండదు. పెద్ద పెద్ద కళ్ళు, అలా ప్రతిమలు చెక్కారు. ఆయనతో పాటుగా తిరిగిన వాళ్ళు చెక్కుండొచ్చాయి. ఇంత పెద్ద గడ్డం. ఆ విధంగా ఎంతమంది చూడాలనుకుంటున్నారో ప్రదేశం చెప్పండి. బస్సు వేయించుకుని వెళ్ళిపోవచ్చు. ఎత్తండి ఒకసారి, ఎత్తండి, పెట్టేయండి. అత్తరులు ఉంది కదా, ఏదో ఒక తోడేసేయమంటే 4 ఫ్యామిలీలు వెళ్ళిపోయినట్టే. అలాంటివి వెళ్ళి చూస్తే మరింత ఒక ప్రత్యేకమైన చాలా బాగుంటుందమ్మా. నేను చెప్పడం కాదు అమ్మ, యేసుక్రీస్తు ప్రభువారితో తిరిగి చూసి ఆయన శరీరాన్ని ముట్టిన వ్యక్తిని, ఆయన చచ్చిపోయినటువంటి వ్యక్తి సమాధిని, ఆయన ఇచ్చినటువంటి తొలి బాప్తీస ప్రదేశాన్ని, ఆయన చెక్కిన రాతి ప్రతిమల్ని ముట్టడం అంటే చిన్న విషయమా? చూడడం అంటే చిన్న విషయం? ఎంత అదృష్టం ఉండాలండి. ఆ అదృష్టం భారతీయులకి ఇచ్చాడు. అవకాశం ఉంది కాబట్టి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చక్కగా చూసిరండి. ఎందుకంటే ముందు రోజులు ఇవన్నీ కూడా ఆపేస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ద్వారాలు ముయ్యబడతాయి ఒక రోజున. ఇప్పుడైతే సువార్తకి బలమైన శ్రేష్టమైన స్వాతంత్రత ఉంది. ఒక రోజున స్వేచ్ఛ ఉండదు, సువార్త ప్రకటించడానికి కూడా ఉండదు. ఇప్పుడు చూడండి, సర్వ సృష్టికి ఈ సువార్త వెళ్ళేంత వరకు దేవుని దినం రాదని ఉంది.
వెళ్ళిపోయింది ఇప్పుడు సర్వసృష్టికిని. ఒకప్పుడు సువార్త వీధుల్లో వినబడేది, ఇప్పుడు ఎక్కడికి వస్తుంది? బెడ్రూమ్లోకి. నువ్వు టాయిలెట్లో కూర్చుంటే సువార్త, బెడ్రూమ్లో నువ్వు పడుకొని వాక్యం వినొచ్చు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది ప్రపంచం అంతా కూడా. ఇంకా టైం పడద్దంటారా ఆయన రావడానికి? ఇంకా క్రీస్తుని గూర్చిన వార్త వినలేనటువంటి జీవులు ఉన్నాయంటారా? అంటే ట్రైబల్ ఏరియా ఉంటుంది కదండి, అనాగరికతకు సంబంధించిన వాళ్ళు, కొన్ని అడవుల్లో జీవించే వాళ్ళు, వాళ్ళకి వెళ్ళదు కదండి. వాళ్ళకి వెళ్ళకపోయినా దేవుడి దగ్గరికి వెళ్తారు ఒకటి చేస్తే, అది మాట్లాడతాం తర్వాత. మొత్తం అంతా వెళ్ళిపోయింది సువార్త. ఒకప్పుడు మీటింగ్లు పెట్టాలి, చర్చికి వెళ్ళాలి, ఎవరన్నా సేవకుడు వస్తే అమ్మో 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 అని చెప్పి ఆయన మాటలు వినడం కొరకు కూర్చోవాలి. ఈ రోజున ఎక్కడికి అవసరం, ఇంట్లో కూర్చుంటే యూట్యూబ్. మీకు విషయం తెలుసా? ముందు రోజుల్లో యూట్యూబ్లో క్రీస్తును గూర్చిన సందేశాలు వినబడవు. క్రిస్టియన్ ఛానల్స్ అన్నీ కూడా బ్యాన్ చేస్తారు. యూట్యూబ్లో దేవుని గూర్చిన మాట వినబడే రోజు ఇక రాదు. అన్ని ఛానల్స్ ఎగిరిపోతాయి. అదేంటి అలా మాట్లాడుతున్నారేంటి? మరి వచ్చి కూడా అదే చేస్తారంట. ఎప్పటి వరకు పూజింపబడుతున్న ఆరాధించబడుతున్నటువంటి దేవతలందరికంటే కూడా పైగా ఎత్తుకుంటారంట ఆయన. ఇలా అసలు దేవుళ్ళే కాదని చెప్తారంట వచ్చి యాంటీ క్రైస్ట్. అవన్నీ మూసేయండి అంటాడు. లేని మాట కదా, ప్రకటన గ్రంథంలో ఉన్న మాటే. ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే మీకు విషయం తెలుసా? మీకు తెలియకుండానే మీరు సిద్ధపడిపోతారు దేవుని రాకడికి. 2 సందేశాలే ఎంత సిద్ధపడిని తీసుకొచ్చినాయి. తెలియని మార్పు ఉండాలి, కట్టబడాలి, మారాలి, దేవుని కొరకు సిద్ధపడాలని తీసుకొచ్చింది. ఇంకొంచెం లోతుకి వెళ్తే ఇంకా ఎలా ఉంటుందో పరిస్థితి అర్థం చేసుకోండి. వెళ్దాం ఒకసారి. ఇది ఆది సంఘం యొక్క చరిత్రలో ఒక భాగం మాత్రమే. ఒక భాగం చెప్పాను, 1%. 99% చెప్పలేదు. అంత చరిత్ర ఉంది. ఆ 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. క్రీస్తు ఆరోహణం అయిపోయిన తర్వాత క్రైస్తువులు అనుభవించిన హింస మాట్లాడుకుందాం ఖచ్చితంగా. అయితే ఇది కాదు మనం మాట్లాడుకోవాల్సింది. దేవుని రాకడకు సిద్ధపరిచే లేఖన పరిశీలన మనం చేయాలి కనుక ఆ పరిశీలనలోకి వెళ్ళే ముందు కొన్ని రహస్యాలు, కొన్ని మర్మాలు, కొన్ని సత్యాలు, ఆత్మలో ఉప్పొంగించేటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకున్న తర్వాత మిగతా విషయాలన్నింటిలో కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు చెప్పండి, బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం విసుగు అనిపిస్తుందా? విసుగు అనిపిస్తుందా? విసుగు అనిపించకూడదు. పాపం అండి అది, శాపం అండి అది. ఎంతమంది మిషనరీలు వచ్చి మా భారతదేశంలో చచ్చిపోయారమ్మా. ఎంతమంది అమ్మ, అంతమంది త్యాగం వృధాగాన బైబిల్ చదువుకోవడానికి కదండి. అది చదువుకోవడానికి అంత ఇబ్బంది ఏంటండి? రోజుకు ఒక అధ్యాయం చదవడం కూడా అంత కష్టతరం అయిపోతే ఏమనుకోవాలి మిమ్మల్ని చెప్పండి. ఎంత భయంకరంగా పరిస్థితులు భారతదేశంలో. అలాగే తోమాను చంపేసిన తర్వాత ఇక క్రైస్తవ్యం అనేది తోమాతోనే ఆగిపోవాలి భారతదేశంలో. ఇంకా క్రైస్తవ్యం, క్రీస్తు అనే మాట వినబడకూడదని చాలామంది చాలా ప్లాన్లు వేశారు. కానీ ఎంత తొక్కేద్దాం అనుకున్నారో క్రైస్తవ్యాన్ని అంతగా ప్రబలం పొందేసుకుందాం, అంత గొప్పగా విస్తరించబడిపోయింది, అంత ప్రభావితం అయిపోయింది. ఎంత తొక్కుదాం అనుకుంటే అంత. కాబట్టి ఆదిలో తొక్కుదాం అనుకుంటేనే పని అవ్వలేదు. మరి ఇప్పుడు ప్రభుత్వాలు మారి ఎవరెవరో వచ్చి క్రైస్తువులు లేకుండా చేసేస్తాం, క్రిస్టియానిటీ లేకుండా చేసేస్తాం అంటే అవుద్దా? ఈ జన్మలో కాదు కదా, వచ్చే జన్మలో కూడా అవ్వదు. కాబట్టి ఏం భయపడక్కర్లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినాయి, ఎంతమంది అధికారులు మారినాయి, ఎంతమంది వచ్చిపోయినా క్రైస్తవ్యం అంతకంతకు వర్ధిల్లుతాదే కానీ ఎక్కడ తగ్గదు. ఎందుకంటే దీని వెనకాల లక్షల ప్రాణత్యాగం ఉంది. అది వృధా కానీయడు. ఒక మనిషి యొక్క రక్తం సాక్ష్యం చెప్తున్నప్పుడు, మనిషి యొక్క రక్తం దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆ రక్తం కార్చడానికి కారణాన్ని మాయం చేసే దేవుడి కదా. చెయ్యండి. ఈరోజు చక్కగా బైబిల్ చదువుకోండి, మంచిగా ప్రార్థన చేసుకోండి, దేవుని యొక్క రాకడకు సిద్ధపడండి, అనేక మందిని సిద్ధపరిచే పాత్రలుగా
ఉండండి. తర్వాత రోజుల్లో ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.